హాయ్ అండి, హలో, వామ్ వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఇవాళ ట్రైనింగ్ సెషన్కి ప్రతి ఒక్కరిని వామ్ వెల్కమ్ చేస్తున్నాను. చాలా మంది అయితే వచ్చారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. ఇవాళ మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్, అలాగే మన యొక్క హీలీ కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. మీ యొక్క టెక్నికల్ ట్రైనర్ నేను. సో ఆ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన ఈ యొక్క జూమ్ మీటింగ్, ఈ యొక్క సెషన్ని ఆరంభిద్దాం. అయితే ముందుగా నా పర్సనల్ సజెషన్ ప్రతి ఒక్కరికి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కాయిల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో దయచేసి ప్లీజ్ అండి, ఎవరు కూడా కాయిల్ యూజ్ చేయకండి. ఆ, చక్కగా ఇలాగ హ్యాండ్ బ్యాండ్స్ అయితే యూజ్ చేయండి. మీకు బై డిఫాల్ట్గా కంపెనీ వాళ్ళు ఇవి ఇచ్చి ఉంటారు. ఇలాగా హ్యాండ్ బ్యాండ్స్ అయితే యూజ్ చేయండి. కనిపిస్తున్నాయా? యా. ఇలాగ మనము డివైస్కి ఇలా నేను ఏ విధంగా అయితే పిన్ చేసుకున్నానో ఇలా పిన్ చేసుకొని చక్కగా హ్యాండ్ బ్యాండ్స్ వాడండి. హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోలేని పక్షాన, అంటే యూజ్ చేయలేని తరంలో మీకు హైవేవ్ అనేది ఉంటుంది. హైవేవ్ అనేది మీరు పర్చేస్ చేసుకోగలిగితే మీరు పర్చేస్ చేసుకోండి. 83,000ది కాస్త మీకు 82,000కి వస్తుంది. కేవలం మన హీలీ షాప్లో మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి యాడ్ ఆన్స్లో, అంటే షాప్లో మీకు యాడ్ ఆన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీకు హైవేవ్ అనేది ఉంటుందండి. హైవేవ్ని క్లిక్ చేసి మీ యొక్క సీరియల్ నెంబర్, మీ డివైస్ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకుంటే యాడ్ టు కార్ట్ అయిపోతుంది. వ్యూ కార్ట్ కొట్టేసి పే నౌ కొట్టేసేసుకుంటే సరిపోతుంది. మీ అడ్రస్ ఏదైతే ఉందో మీ అడ్రస్కి చక్కగా అందుతుంది. దాంతోపాటు మీకు సెల్ వేవ్, మైండ్ వేవ్ అని రెండు పేజెస్ కూడా, అడిషనల్ యాడ్ ఆన్ పేజెస్ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. సో దిస్ ఇస్ అ థింగ్. ఇంకా మీకు ఎవరికైనా, మీరు రెజనెన్స్లో ఉన్నారు, రెజనెన్స్ డివైస్ మీ దగ్గర ఉంది, ఓన్లీ ఎస్పెషల్లీ రెజనెన్స్ ఉన్న వారికి మాత్రం ఒక ఆఫర్ అయితే ఉందండి మనకి. ఏంటి ఆ ఆఫర్ అంటే, రెజనెన్స్ ఉన్నవారు ఆ, మీ యొక్క డివైస్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చండి. మీ డివైస్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడికి అంటే ప్రొఫెషనల్కి. ఎంత ధరలో అంటే 60% ఆఫ్లో ఉందండి. కేవలం ₹1,00,000 పెడితే మీరు ప్రొఫెషనల్ డివైస్కి అప్గ్రేడ్ అయిపోతారు. ఒకవేళ మ్యాక్ హీలీ క్లాసిక్ ఉన్న వారికి 50%లో ప్రొఫెషనల్ అప్గ్రేడేషన్ అనేది ఉంది. కేవలం 10,000 రూపాయలు మీరు ఖర్చు చేసుకోగలిగితే మీ క్లాసిక్ వర్షన్ కాస్త ప్రొఫెషనల్ వర్షన్కి అయితే అవుతుందండి. ఈ మంత్ మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఉంది. ఇంకా మనకి చాలా 3 రోజులు, కేవలం 4 రోజుల సమయం మాత్రమే ఉందండి. చక్కగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. మనకి మూడు అంశాలు ఇక్కడ. ఒకటి ఏంటి అంటే, బై డిఫాల్ట్గా మీకు వచ్చిన వైర్లు, బ్యాండ్స్, హ్యాండ్ బ్యాండ్స్ ఉంటే హ్యాండ్ బ్యాండ్స్తోనే మీరు మాత్రం యూజ్ చేయాలి. దేన్ని? మన యొక్క హీలీ యాప్ని. ఈ యొక్క హీలీ మనం డైరెక్ట్ మైక్రో కరెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే యూజ్ చేస్తామో వాటిని ఈ యొక్క బ్యాండ్స్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవాలి. కాయిల్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు కాయిల్ వాడొద్దండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హైవేవ్, మీకు వైర్లెస్గా వాడాలి అనుకుంటే ఈ హైవేవ్ ఉందండి. ఈ హైవేవ్ కాస్ట్ కాస్త 82,000 కాస్త మీకు 62,000కి మాత్రమే అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క రెజనెన్స్, ఎస్పెషల్లీ రెజనెన్స్ ఉన్నవారు ప్రొఫెషనల్కి అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే కేవలం ₹1,00,000 పెట్టి మీరు మీ యొక్క రెజనెన్స్ని ప్రొఫెషనల్ డివైస్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చండి. ఇంకొకటి మ్యాగ్ హీలీ క్లాసిక్ ఏదైతే ఉందో, ఎవరితో అయితే ఉన్నాయో మ్యాగ్ హీలీ క్లాసిక్ ఉన్నవారు 1,10,000 పెట్టి, అంటే 1,10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే అది ప్రొఫెషనల్ అవుతుంది. ఇవి మనకి హీలీ ప్రొఫెషనల్ కొన్న వారికి ఫ్రీగా వచ్చిండొచ్చు, లేకపోతే మీరు బై డిఫాల్ట్ కొన్న మ్యాగ్ హీలీ క్లాసిక్ కొన్నవారైనా కూడా కావచ్చు. ఎవరైనా కూడా ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీలో ఉంది. దిస్ ఇస్ ద ఆఫర్స్ అండి. దిస్ ఇస్ ద థింగ్. ఎస్. చాలా మంది అయితే వచ్చారు. థ్యాంక్ యూ. ఎంతమంది ఈ యొక్క హీలీ 2 యాప్ మరియు మన యొక్క బ్లూ యాప్ వాడుతున్నారు? ఒక్కసారి ఎస్ అని చేయరా? టైప్ మన చాట్ బాక్స్లో ఒక్కసారి ఎస్ అని టైప్ చేయండి. మన బ్లూ యాప్ వాడుతున్న వారు గొల్ల సాంబశివరావు గారు ఎస్ అని పెట్టారు. మెనీ పీపుల్. ఓకే, ఇద్దరు వచ్చారండి లైన్లోకి. మిగతా వాళ్ళందరూ ఎవరు రెస్పాన్స్ మెల్లిగా వస్తున్నాయి. గంగాధర్ రావు గారు ఎస్ అని పెట్టారు. నెక్స్ట్ బాలకోటేశ్వరమ్మ గారు ఎస్ అని పెట్టారు. శివరత్న ఎస్ అని పెట్టారు. శివరత్న గారు. మధుమోహన్ మధుమోహన్ గారు పెట్టారు. నెక్స్ట్ హిరణ్మయి ఎస్ అని పెట్టారు. హిరణ్మయి గారు. చాలా రెస్పాన్సెస్ అయితే మీరు క్విక్ రెస్పాన్సెస్ ఇవ్వాలి అండి. ఇది కంప్లీట్లీ మనకి ఒక ట్రైనింగ్ సెషన్, టెక్నికల్ సెషన్ అన్నమాట. సో మీరు ఎంత బాగా ఇంటరాక్ట్గా ఉంటే, అంటే ఎంత బాగా మీరు వన్ ఆన్ వన్ ఉంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది అంత గ్రాప్ చేసుకోగలుగుతాం, అంత ఎక్స్చేంజ్ అనేది చేసుకోగలుగుతాం. సో ఇట్ షుడ్ బి క్విక్ ఆన్సరింగ్ అనమాట.
5 మంది, 6 మంది పెట్టారండి. అంటే 6 మెంబర్స్ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. మిగతా వాళ్ళందరూ నో రెస్పాన్స్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో పోనీ బ్లూ యాప్ అంటే ఏంటో తెలీదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాను అనేవారు ఎవరైనా ఉన్నారండి? బ్లూ యాప్ అంటే ఏంటో తెలీదు, బ్లూ యాప్ వాడడం ఎలాగోనో మాకు తెలీదు అనేవారు శ్రీనివాసరావు మామిడాల గారు ఎస్ అని పెట్టారు. వెరీ గుడ్. ఒక్కరున్నారు. ఎస్. ఇంకా అండి? ఎనీ మోర్? సో నేను ఇవాళ వెల్లంకి లలిత గారు కూడా ఎస్ అని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ తెలిసిన వారికి ఇవాళ ఒక చిన్న రివిజన్ క్లాస్ అనుకోండి, తెలియని వారికి అయితే ఇది ఒక స్టార్టింగ్ అనుకోండి. అరుణాదేవి గారు కూడా పెట్టారు ఎస్ అని. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నేను నా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు నన్ను ఫాలో అయితే చాలా సింపుల్గా మనము ఎంత సింపుల్గా ఈ ఒక బ్లూ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకున్న దాన్ని ఎలా వాడాలో నేను చాలా చక్కగా సింపుల్గా మీకు వివరిస్తాను. జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూడండి ఒక్కసారిగా. యా, నా స్క్రీన్ మీ అందరికీ షేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్. ఫస్ట్ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ అండి, లేకపోతే ఒకవేళ యాపిల్ ఉంటే యాపిల్ స్టోర్లోకి వెళ్ళాలి. యాపిల్ స్టోర్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఇక్కడ ఒకటి జస్ట్ నో థ్యాంక్స్. యా, ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అనే ఒక యాప్ పేరు టైప్ చేయాలి. హీల్ అడ్వైజరీ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అనే ఈ ఒక యాప్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. మొదటిసారి చేసుకునే వారికి ఇది ఇది ప్రాసెస్ అన్నమాట. ఒకసారి చూడండి. ఈ యొక్క హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్, లేకపోతే యాపిల్ స్టోర్ అయితే యాపిల్ స్టోర్, ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే యాపిల్ ఫోన్స్ అయితే ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే మీకు ఇట్లా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు అక్కడ 3 చెక్ బాక్సెస్ వస్తాయి. ఆ 3 చెక్ బాక్సెస్ని మీరు క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ మీరు పర్మిషన్ ఇస్తే మీకు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీరు మీ యొక్క అకౌంట్ అంటే హీలీ కొనే ముందు మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు. అఫీషియల్ అకౌంట్ని మనం క్రియేట్ చేసుకునేప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు అక్కడ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టంగానే మీ యొక్క రిజిస్టర్డ్ జీమెయిల్ కానీ ఏ ఒక్క మెయిల్ మీరైతే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చి ఉంటారో ఆ మెయిల్కి మీకు ఒక 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది అక్కడ అడుగుతుంది, మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ తర్వాత ఇలా క్లిక్ చేస్తే క్లౌడ్లో నుంచి మీ మొబైల్లోకి మీ యొక్క డేటా అంటే మీ యొక్క కంపెనీ వారు మీకంటూ ఒక క్లౌడ్ డేటాబేస్ అనేది కేటాయించి ఉంటారనమాట. ఆ డేటాబేస్ మొత్తం మీ యొక్క మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న పేజ్ ఏదైతే ఉందో హీలీ బ్లూ యాప్ అంటే హీల్ అడ్వైజర్ అనాలిసిస్ యాప్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఈ అకౌంట్ వచ్చేసి డిఫాల్ట్ అకౌంట్ హోల్డర్ అకౌంట్ అనమాట. అంటే ఎవరి పేరు మీద అయితే మీరు పర్చేస్ చేస్తారో కంపెనీ పేరు మీదనా, లేకపోతే పర్సనల్ ఇండివిజువల్గా మీ యొక్క పేరు మీదనా, లేకపోతే మీ పాప కానీ మీ ఇంట్లో ఉన్న కిడ్స్ పేరు మీద కానీ ఎవరి పేరు మీద అయితే మీరు కొన్ని ఉంటారో వారి పేరు ఈ యొక్క డిఫాల్ట్ అకౌంట్ అనేది ఉంటుంది. లేదు మేము సపరేట్గా మేము వేరే వాళ్ళని క్రియేట్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ కింద క్లయింట్స్ అని ఉంటుంది చూసారా, మీ పక్కన క్లయింట్స్ అని ఉంది. ఆ క్లయింట్స్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని చేసి ఉంచాను కాబట్టి ఇంతమంది కనిపిస్తున్నారు. మీకు అక్కడ ఎవరు కనిపించరు, ఎంటీ స్పేస్ ఉంటుంది. ఆ ఎంటీ స్పేస్లో ఇక్కడ కింద మీకు ప్లస్ బటన్ ఉందండి. రైట్ సైడ్ కింద డౌన్ రైట్ సైడ్ ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ని నొక్కంగానే మీకు ఇక్కడ పర్సన్, యానిమల్, ప్లాంట్, ఆర్గనైజేషన్, బిల్డింగ్, వెహికల్, గ్రూప్, అదర్స్ అని వచ్చాయి. సో ఇక్కడ మీరు ఈ యొక్క పర్సన్ అయితే పర్సన్ని క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్నే తీసుకుంటున్నాం అంటే హ్యూమన్ బీయింగ్ని తీసుకుంటున్నాం కాబట్టి పర్సన్ని మీరు క్లిక్ చేయాలి. ఈ యొక్క పర్సన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డిఫాల్ట్గా పర్సన్ యొక్క ఫోటో తీసుకోవడానికి మనం పర్సన్ని క్లయింట్గా క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ప్లస్ ఆప్షన్ ఉంది. ఈ ప్లస్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే యూజ్ కెమెరా అప్లోడ్ అని ఉంది. యూజ్ కెమెరా యూజ్ చేసి లైవ్గా ఆ పర్టికులర్ పర్సన్ని మీరు ఫోటో అనేది తీసుకోవాలి, క్యాప్చర్ అనేది చేయాలి. ఒకవేళ ఇండివిజువల్గా మీరే సొంతంగా చేసుకుంటే సెల్ఫీ తీసుకోండి. లేదు ఒక మనిషి సహాయంతో మీరు చేస్తూ ఉంటే ఈ ప్రాసెస్ అంతా
ఆ మనిషి బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఒక ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక తెల్లటి గోడని ఎటువంటి పెయింటింగ్స్ కానీ గడియారాలు అంటే క్లాక్ కానీ లేకపోతే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న గోడని చూస్ చేసుకొని లేకపోతే ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో అనేది తీసుకోవాలి. కంప్లీట్ ఫుల్ ఫోటో అయితే అవసరం లేదండి. హాఫ్ ఫోటో అయినా కూడా సరిపోతుంది. ఒకవేళ స్పెట్స్ పెట్టుకుని ఉంటే స్పెట్స్ కూడా తీసి పక్కన పెట్టేసి ప్లేన్ రా అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటామో అలాగే ఫోటో తీసుకుంటే మంచిది అనమాట. సో అక్కడ ఫోటో మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనము ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ రికార్డ్ వైబ్రేషన్ అనేది మీరు ఎలా చేయాలి అంటే ఒక 1 మీటర్ రేడియస్లో ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటి థింగ్స్ ఉండకుండా ప్లెయిన్గా ఉండి అంటే ఖాళీ స్థలంలో ఒక ప్లాస్టిక్ చైర్ కానీ ఒక ప్లాస్టిక్ స్టూల్ వేసుకొని అక్కడ కూర్చోవాలండి. అక్కడ కూర్చొని మీ ఒంటి పైన ఎటువంటి మెటల్స్ ఉన్నా లేకపోతే చైన్స్ ఉన్నా లేకపోతే గడియారాలు వాచ్ ఎనీథింగ్ ఏమున్నా కూడా తీసి కొంచెం దూరంగా పెట్టి మీరు ప్లెయిన్గా కూర్చోవాలి. అక్కడ రాగా కూర్చోవాలి. మీ రైట్ హ్యాండ్ అండి, మీ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ రైట్ హ్యాండ్ పైన ఇట్లా డివైస్ అనేది పెట్టాలి. ఇట్లా డివైస్ అనేది పెట్టుకుంటాం మనం. ఇలా డివైస్ ఇలా హోల్డ్ చేసుకొని ఇలా ఇలా పట్టుకోవాలండి. ఇలాగా ఇలా పట్టుకోవాలి. సో అలా పట్టుకొని మీ మీ యొక్క ఎనర్జీ అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్గా వేరే వారి హెల్ప్ ఉన్నా కూడా తీసుకొని మొబైల్ కూడా దూరం పెట్టేసి ప్రాపర్గా ఈ ఎనర్జీ అనేది కలెక్ట్ చేసుకోవడానికి రికార్డ్ వైబ్రేషన్ అని క్లిక్ చేస్తాము. సెలెక్ట్ చేయాలి. సెర్చ్ ఫర్ డివైస్ కొట్టాలి. జస్ట్ మీ యొక్క డివైస్లో ఉన్న పవర్ బటన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది చేసుకుంటుంది. రికార్డింగ్ ఎలా చేసుకుంటుందో చూడండి ఒకసారి. సింబల్ ఇక్కడ చూడండి. యా, రికార్డ్ వైబ్రేషన్ అన్నప్పుడు ఇలా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ విధంగా మీకు కనిపిస్తున్న విధంగా వస్తుంది. సో ఈ విధంగా పర్సన్ కంగ్రాచులేషన్స్ యువర్ న్యూ క్లయింట్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ పక్కన మీరు చూసినట్టయితే ఒక వేవ్స్ లాగా సింబల్ కనిపిస్తూ ఉంది. ఆ వేవ్స్ ని కనిపిస్తున్నాయి అంటేనే మీకు రికార్డ్ అయినట్టు అర్థం అండి. అక్కడ ఒకవేళ ప్లేన్ గా ఉంది, అక్కడ ఎంటీగా ఉంది అంటే ఎనర్జీ అనేది రికార్డ్ అవ్వలేదు. సో ఈ రికార్డ్ అవ్వని దాన్ని మనం ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ రికార్డ్ వైబ్రేషన్ చేసి రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఇచ్చేసేయాలి. జెండర్ ఉంటుందండి. జెండర్ మాత్రం మనం తీసుకుంటే సరిపోతుంది. కంటిన్యూ కొడితే మన ప్రొఫైల్ అనేది క్లియర్ ఇక్కడ సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కసారి అనాలిసిస్ ప్రొఫైల్ హిస్టరీ అని 3 అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందులో మీరు ప్రొఫైల్లోకి వెళ్తే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ఈ సింబల్ ఉంది చూసారా, వేవ్స్ లాగా సింబల్ ఉంది కదా, ఆ సింబల్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎంటీ ఉంటే మళ్ళీ రికార్డ్ అనేది చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రికార్డింగ్ వైబ్రేషన్ అనేది లైఫ్ టైంలోనే మనం ఒకటేసారి చేస్తాము కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆ, మనం చేసుకోవాలి. ఆ, కొన్ని కొన్ని డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా ప్రాపర్గా ఒక్కసారి మనం వైబ్రేట్ చేసుకున్నామంటే మనకి అక్యురసీ అనేది చాలా 100% వస్తుంది మన యొక్క రిజల్ట్స్ అనేవి. సో మళ్ళీ నేను అనాలిసిస్లోకి వెళ్ళాను. సో ఇక్కడ మనకి 3 అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రెజనెన్స్ ఆరా కోచ్ అని కనిపిస్తాయి. అందులో ఫస్ట్ రెజనెన్స్ వచ్చేసి హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్ అండి. అంటే మన దగ్గర ఏ వెర్షన్ అని ఉండని, రెజనెన్స్ ప్లస్ ఉండని, ప్రొఫెషనల్ ఉండని. మనకి ప్రొఫెషనల్లో ఉన్న 26 పేజీల్లో ఉండే ప్రతి ఒక్క పేజీని ఏ పేజ్ మనకి అవసరమో అనాలిసిస్ చేసుకొని ఇందులో మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెజొనెన్స్ నేను చెప్పాను కదా, చూడండి క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ 29 అని చూపిస్తుంది. బేసిక్గా 26 ఉంటాయి. ఎందుకు 29 అంటే నాది హీలీ ఆబ్సిడియన్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. 26 ఉంటాయి. ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని మీరు క్లిక్ చేయండి. చేసి స్టార్ట్ అనాలిసిస్ చేయండి. స్టార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీకు మన మీతో ఉన్న 26 పేజెస్లో మీకు ఏ పేజెస్ రిక్వైర్మెంట్ అనే ఒక టాప్ 5 పేజెస్ని మీకు హీలీ అనేది చెప్తుంది. ఆ టాప్ 5 పేజెస్లో మీ యొక్క రిలవెంట్ ఏంటో మీరు చూసుకోవాలండి. కొన్నిసార్లు మనకి రిలవెంట్ కానివి కూడా మనకి అందులో వస్తాయి. మనకి రిలవెంట్ కాదు అని అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అవి మీకు మీకు సంబంధించినవే. ఎందుకు అంటే
ఆన్ గోయింగ్లో అంటే మీకు రాబోయే ప్రాబ్లమ్ని కూడా ఈ హీలీ అనేది డిటెక్ట్ చేసి చెప్తుంది. ఒక నెల రోజుల్లో లేకపోతే ఇంకో 2 నెలల్లో మీకు రాబోతున్న సమస్యని కూడా మీకు ఈ హీలీ అనేది డిటెక్ట్ చేస్తుందండి. ఎందుకు అంటే ఇది ఈ హీలీ అనేది మనకి మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసి మనకు రాబోయే సమస్యలు, ఉన్న సమస్యలు లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించింది, ప్రివెన్షన్ సంబంధించింది కూడా ఇవన్నీ కూడా ఫైండ్ అంటే ఐడెంటిఫై చేసి మనకి అద్భుతంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్, చక్రాస్, పవర్ ఆఫ్ త్రీ, వాచ్ ప్రోగ్రామ్స్, మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని వచ్చాయి. ఇందులో నేను రిలవెంట్గా చక్రాస్ వెల్ బీయింగ్ తీసుకోవచ్చు, లేకపోతే చక్రాస్ వెల్ బీయింగ్ పవర్ ఆఫ్ త్రీ తీసుకోవచ్చు. అలాగే మీకు ఏది రిలవెంట్ అనిపిస్తే అది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్ని లేకపోతే చక్రాస్ని మనం తీసుకున్నట్టయితే ఫినిష్ అని నొక్కి బ్యాక్ వచ్చి మళ్ళీ రెజనెన్స్లోకి వెళ్ళాలండి. ఈ రెజనెన్స్లోకి వెళ్ళిన తర్వాత వెల్ బీయింగ్ పేజ్ అని ఉందండి. మనకి ఇక్కడ వెల్ బీయింగ్ పేజ్ ఉంటుంది. ఈ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి స్టార్ట్ అనాలిసిస్ కొట్టాలి. ఇప్పుడు ఎవరికి ఏ పేజెస్ వస్తాయో ప్రతి ఒక్కరికి సేమ్ పేజెస్ అస్సలకి రావు. ఎవరి ఎవరి ఇండివిజువల్ క్లయింట్కి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రోగ్రామ్స్ వస్తాయి, ఇండివిజువల్గా పేజెస్ వస్తాయి. మీరు అవి మాత్రం చూసుకోవాలి. అందరికీ సేమ్ అనేవి అస్సలు ఉండవండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నాకు ఇక్కడ స్పిరిట్, బాడీ, మైండ్ అని వచ్చాయి. ఇందులో స్పిరిట్ అనే ప్రోగ్రాము నేను హీలీ 2 యాప్ అంటే మన పింక్ యాప్లో డైరెక్ట్ మైక్రో కరెంట్ వాడుకొని ఇలా చేతులకు బ్యాండ్స్ పెట్టుకొని ఇవన్నీ వాడుకోవచ్చు. లేదా ఇక్కడ కింద వైబ్రేట్ అని మనకు ఆప్షన్ ఉందండి. ఈ వైబ్రేట్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 27 మినిట్స్ని నేను సెలెక్ట్ చేసుకొని 27 మినిట్స్ ఈ స్పిరిట్, బాడీ, మైండ్ 3 ప్రోగ్రామ్స్ని ఒకేసారిగా 25 నిమిషాలు డిస్టెన్స్లో నేను చేసుకోవచ్చు. అంటే నా డివైస్, నా మొబైల్ ఒకే ప్రదేశంలో ఉంది. నేను ఈ 25 నిమిషాలు వేరే ఏ ప్రాంతానికి వెళ్ళొచ్చినా కూడా నేను హీలింగ్ అనేది చేసుకోవచ్చు, సెల్ఫ్ హీలింగ్ని. చూసారండి ఎంత అద్భుతంగా దీన్ని రూపొందించారో ఈ బ్లూ యాప్ని. మీరందరూ కూడా మీ యొక్క డిస్టెన్స్ హీలింగ్ని మీరు ఏ విధంగానైనా మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేయొచ్చు ఈ విధంగా. సో దీని ద్వారా మీరు మీ యొక్క లైఫ్ని మెయింటైన్ చేసుకోవచ్చు, ఉన్న సమస్యలతో రికవరీ కూడా కావచ్చండి. సో ఇలాగ స్టార్ట్ అని మనం డన్ అని కొట్టేసి స్టార్ట్ అని కొట్టేస్తే మనకి ఈ యొక్క అంటే ఈ పేజ్ డిస్టెన్స్లో ఇప్పుడు 27 మినిట్స్ రన్ అవుతుంది. ఇలా చేసుకోవడానికి ఇండివిజువల్గా ఆ పర్సన్తో సంబంధం లేదండి. ఇందాక నేను చెప్పిన ఎనర్జీ రికార్డ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మనం ఒక పర్టికులర్ పర్సన్కి చేశాము అంటే ఆ పర్సన్ ఎక్కడున్నా కూడా ఏ ప్లేస్లో ఉన్నా మీతో ఉండాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఈ యొక్క ఎనర్జీ వాళ్ళ డేటాని మీరు క్యాప్చర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా వారికి మీరు హీలింగ్స్ అనేది చేయొచ్చు ఈ యొక్క హీలింగ్ ద్వారా. దిస్ ఈజ్ కాల్డ్ బ్లూ యాప్ అండి. దిస్ ఈజ్ అమేజింగ్ యాప్. ఇది ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ అని కూడా నేను అంటాను. సో ఇలాగా ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. నెక్స్ట్ చూసుకుంటే మనము పవర్ ఆఫ్ త్రీ తీసుకున్నాము. చక్రాస్ వచ్చింది, పవర్ ఆఫ్ త్రీ ఉంది. అలాగే పవర్ ఆఫ్ త్రీ తీసుకుంటున్నాను. ఇలా చూసుకుంటే పవర్ ఆఫ్ త్రీ ఉంది. ది పవర్ ఆఫ్ త్రీ ప్రోగ్రామ్స్లో మళ్ళీ స్టార్ట్ అనాలిసిస్ చేశాను. స్టార్ట్ అనాలిసిస్ చేసి ఇందులో ఒక 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ 12లో ఒక టాప్ 5 నాకేం రిక్వైర్మెంట్ ఉంది అనేది హీలీ నాకు చెప్పేస్తుంది. మనకి వాత, పిత, కఫ, క్లాసికల్ ఇవి చూడండి. ఇక డిఫెన్స్ సపోర్ట్ వచ్చింది, కఫ వచ్చింది, పిత వచ్చింది, రీబ్యాలెన్స్ వచ్చింది, ఫ్రెండ్లీ ఫ్లోడా వచ్చింది. నాకు ఇప్పుడు నేను కావాలనుకుంటే డిఫెన్స్ సపోర్ట్ అనేది డైరెక్ట్ నేను ఇలా క్లిక్ చేసి హీలీ 2 యాప్ ఉంటుందండి. హీలీ 2 యాప్ అంటే మన పింక్ యాప్, మనం ఏదైతే డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటామో ఆ యాప్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇలాగా మనము ప్రోగ్రామ్ అనేది చేతులకు బ్యాండ్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. యా, హీలీ 2 ఇది పింక్ యాప్ అంటాం మనం. అంటే మన యొక్క మైక్రో కరెంట్ని డైరెక్ట్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రోగ్రామ్ డ్యూరేషన్ 66 మినిట్స్ ఉంది. చూసారా, దీన్ని నేను డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ అని నొక్కేసి డైరెక్ట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. నేను ఇట్లా డైరెక్ట్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. ఈ 66 నిమిషాలు డైరెక్ట్ ప్రోగ్రాము చేసుకోవచ్చు. లేదా మనము అక్కడే ఇందాక చేసినట్టు అన్ని ప్రోగ్రామ్స్ వచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కలుపుకొని 25 నిమిషాలు మనం డిస్టెన్స్లో కూడా హీలింగ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మీకు ఎలా అయితే కావాలనుకుంటే అలా హీలింగ్ అనేది చేసుకోవచ్చు. ఇండివిజువల్గా పర్సన్ లేరు, ఆ పర్టికులర్ పర్సన్ లేరు, ఎక్కడో ఉన్నారు. సో ఆ పర్సన్కి నేను చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మనము ఇక్కడే డైరెక్ట్ వైబ్రేట్ అని కొట్టేసి మనం ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకోవాలి. 27 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కి చేసుకోవచ్చు. ఇంకొక బేసిక్ థింగ్ అందరూ ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటి అంటే
బ్లూ యాప్ మనం వాడుతూ ఉన్నప్పుడు హీలీ 2 యాప్ వాడడానికి రాదు. ఇప్పుడు బ్లూ యాప్లో మనం ఇక 27 మినిట్స్ రన్ చేస్తున్నాము, హీలింగ్ చేస్తున్నాము అనుకోండి. హీలీ 2 యాప్ అంటే మన యొక్క పింక్ యాప్ని వాడడానికి రాదు. పింక్ యాప్లో ఒకవేళ మనం ప్రోగ్రామ్ పెట్టుకుంటే బ్లూ యాప్ వాడడానికి రాదు. అలా అన్నమాట. ఒకవేళ వాడాలి అనుకుంటే దాంట్లో ప్రోగ్రామ్ని స్టాప్ చేసి హీలీ 2 యాప్ని రీసెంట్ ట్యాబ్స్ అంటే ఇందాక నేను ఇక్కడ స్వైప్ ఆఫ్ చేశాను కదండి. ఏదో ఇప్పుడు పింక్ యాప్ ఇది ఇలా ఇలా రీసెంట్ ట్యాబ్స్లోకి వెళ్ళి ఇలా ఇలా క్లోజ్ చేశాను కదా. అలా క్లోజ్ చేసి ఈ ఈ యాప్లోకి రావాలి మనం. ఈ యాప్ నుంచి ఆ యాప్లోకి వెళ్ళాలన్నా కూడా అదే అదే ప్రాసెస్ అండి, అదే ప్రొసీజర్. సో ఈ విధంగా మనము ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం రాబోతుంది, అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఎలా ఉండొచ్చు అనే దానికి ఈ బ్లూ యాప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అద్భుతంగా మనకి దీనిపైన అక్యురసీగా పనిచేస్తుందండి. సో ఇదండి బ్లూ యాప్ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఇవాళటికి. సో ఇంతటి ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ నాకు పరిచయం చేసింది మరెవరో కాదండి, ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్. సో వారి ద్వారానే ఇవాళ నెక్స్ట్ స్పీకర్ చాయిస్ అజెండాలో కొత్త నాలెడ్జ్ సెషన్, కొత్త నాలెడ్జ్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను డాక్టర్ గారిని పిలవాలనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఎండ్లో ఒక 5-10 మినిట్స్ అనేది సెషన్ అనేది తీసుకుందామండి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ది వర్చువల్ స్క్రీన్ అండి ఫర్ టుడేస్ స్పెషల్ స్పీకర్ చాయిస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఆలీలీ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. బ్లూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బ్లూ యాప్లో అనాలిసిస్ నేర్చుకోండి. అనాలిసిస్లో మన రిలవెంట్ ప్రోగ్రామ్స్ ఏమి వస్తున్నాయో అవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ మనం చూస్తాం. మేమైతే రోజు ఏదో ఒక అద్భుతం చూస్తూనే ఉన్నామండి. రీసెంట్గా ఒక బ్లూ యాప్ ద్వారా మేము చూసిన అద్భుతం, ఒక అబ్బాయికి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ అవుతా ఉంది. సో దాంట్లో 3 పాయింట్లు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నాయండి. ఎప్పుడు అనలైజ్ చేసినా సరే ఆ అనాలిసిస్లో ఫాదర్ లవ్, ఫాదర్ మిస్సింగ్ అనే వర్డ్స్ వస్తుంటాయి. వాళ్ళ ఫ్యామిలీని అడిగితే కూడా అదే వర్డ్స్ చెప్పారు. ఫాదర్ మిస్సింగ్ అంటే ఫాదర్ మిస్సింగ్ నుంచి దూరంగా ఉన్నారు. సో ఆ మిస్ అవ్వడం వల్ల ఈ అబ్బాయి సఫర్ అవుతున్నాడు. సఫర్ అవ్వడమే కాదు, ఎలాంటి సఫరింగ్లో ఉన్నాడంటే ఫాదర్ ఫోటో చూడగానే కనెక్ట్ అయిపోవడం, ఆ ఫాదర్ ఫోటోని వదిలిపెట్టకపోవడం, ఆ ఫోటోను వెంబడి ఉంచుకోవడం, ఫోటోనే కంటిన్యూగా ఫాలో అవ్వడం, లేదా ఎవరైనా మగవాళ్ళు కనిపిస్తే ఆ మగవాళ్ళని ఫాదర్గా ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గర ఉండిపోవడం, అమ్మాయిల దగ్గరికి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం, ఓన్లీ ఫాదర్ అంటే మేల్ క్యారెక్టర్స్ దగ్గరనే ఉండడం. నిజంగా అది వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంటే హీలీ ఎంత పర్ఫెక్ట్గా 100% అనలైజ్ చేస్తుందనే దానికి మనలో ఒక ప్రూఫ్ అండి. సో ఇది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది నిన్న. ప్రీవియస్ కూడా మేము ఒకసారి ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 6-7 మంత్స్ 1 ఇయర్ బ్యాక్ అనలైజ్ చేస్తే కూడా సేమ్ ఇదే వచ్చిందనమాట. ల్యాక్ ఆఫ్ ఫాదర్లీ లవ్ వాజ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ ఫాదర్ వాజ్ నాట్ అవైలబుల్ విత్ హిజ్ లవ్. సో ఇది ఆ అబ్బాయికి వస్తుందండి అనలైజ్ చేసినప్పుడు. సో పేరెంట్స్ కూడా వాళ్ళ మదర్ కూడా సేమ్ చెప్పారు. అవునండి, ఫాదర్ దూరంగా ఉంటారు, అందు నుంచి ఆ, ఇతను సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సఫరింగ్స్ ఉన్నాయండి. సో హీలీ అందించడం ఏమంటారంటే ఇది డివైస్ కాదు, ఇట్ ఈస్ డివైన్. దీన్ని ఎంత నమ్మొచ్చు అనే దానికి ప్రతిసారి నిదర్శనాలు మా దగ్గర బోలెడు ఉన్నాయండి. అందుకే నేను రికార్డెడ్గా అది చూపిస్తున్నాను మీకు. ద పర్సన్ ఈజ్ ల్యాకింగ్ ఆఫ్ యాక్సెప్టెన్సీ అంటే ఓవరాల్గా చెప్పాలంటే హీలీ అనేది జనరల్గా మనం ఒక వర్డ్ చెప్పొచ్చు అండి, లైఫ్ని అనాలిసిస్ చేస్తుందని చెప్తాం. లైఫ్లో మనం ఎక్కడ స్టక్ అయ్యామో అక్కడ అనలైజ్ చేస్తుంది. దాని లాంగ్వేజ్ని కరెక్ట్గా అర్థం చేసుకొని కనెక్ట్ చేసుకొని మనం రెగ్యులర్గా దాన్ని థెరపీ చేసుకోగలితే ఇక్కడ వచ్చింది చూడండి. ద పర్సన్ హ్యాస్ మేడ్ ఎక్స్పీరియన్స్ దట్ ద ఫాదర్ వాస్ ఓన్లీ పర్సన్ ప్రజెంట్ విత్ అస్, లవ్ వెన్ ద డాటర్ అండ్ సన్ వాస్ బీయింగ్ నైస్. సో ప్రతి అఫర్మేషన్ అంటే సారీ ఏదైతే ఆ డేటాబేస్ వస్తుందో ఆ డేటాబేస్ అంతా రిలేటెడ్ టు ఫాదర్ 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 అని వస్తుంటుందండి. ఆ అబ్బాయి కూడా సఫర్ అవుతుంది కూడా అదే. సో ఇది మన హీలీ యొక్క లాంగ్వేజ్ అండి.
కరెక్ట్గా దీన్ని మనం కనెక్ట్ అయ్యి అనాలిసిస్ చేసుకొని అందుంచి మీ అందరికి నేను ప్రతిసారి చెప్తుంటాను. టీవీలో మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉన్న వాళ్ళని మీరు అనలైజ్ చేస్తూ ఉండండి. ఏ సమస్య లేని వాళ్ళు కూడా అనలైజ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నాను. అనాలిసిస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే హీలీలో హీలీ మీద హీలీలో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. హీలీ మీద మీకు నమ్మకం పెరిగిపోతుంది. హీలీ మీరు కోఆర్డినేషన్ అయిపోతుంది. హీలీ ఆటోమేటిక్గా మన లైఫ్ డ్రైవ్ చేసే ఫోర్స్ కింద మారుతుంది. ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకుంటే అంతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. హీలింగ్ని జస్ట్ కనెక్ట్ అవ్వాలండి. దాన్ని హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతే మాత్రం ఇక అల్టిమేట్ రిజల్ట్ ఇస్తుందండి. ఈ మధ్య ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయిందనమాట. ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయితే అనాలిసిస్ వాళ్ళ వైఫ్కి చేశాము. అయితే వాస్తవమైన రిజల్ట్ నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఈ వైఫ్కి హస్బెండ్కి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. అది బయటకి ఎక్స్ప్రెస్ చేస్తలేరు. బయట ఎవరికి తెలియదు, కానీ వాళ్ళలో వాళ్ళకి మాత్రం నడుస్తున్నాయి. తద్వారా ఈమె ఇస్తున్న ఈ నెగిటివ్ అఫర్మేషన్ వల్ల ఆయనకు యాక్సిడెంట్ అయిందండి. నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు అది చదివినప్పుడు. తర్వాత నేను అడిగితే వాళ్ళ వైఫ్ కూడా అందండి, అవునండి మాకు ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, మేము ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ మనసులో ఉంది, అది ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. సో ఇంకొక వ్యక్తి ఇప్పుడు రీసెంట్గా మన క్లినిక్ వచ్చాడు. అతనికైతే పక్షవాతం వచ్చేసిందండి. సో ఈ మధ్య కాలంలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే, రిలేషన్లో ఎస్పెషల్లీ ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ నేను మళ్ళీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. శత్రువులు ఎక్కడో లేరురా, ఇంట్లోనే ఉన్నారు అని అంటారు ఓ డైలాగ్. అది కరెక్టో రాంగో నాకు కూడా తెలియదు, కానీ ప్రాక్టికల్గా ఈరోజు చూస్తుంటే కొన్ని విషయాల్లో అవి నిజమేమో అనిపిస్తుందండి. మనకు తెలిసో తెలియక మనకు కావాల్సిన వాళ్ళలోనే మనకు డిఫరెన్సెస్ రావడం, అది ఆలోచన విధానంలో డిఫరెన్స్ రావచ్చు, ఆస్తుల పరంగా డిఫరెన్స్ రావచ్చు, రిలేషన్ పరంగా డిఫరెన్స్ రావచ్చు, లేదా ఏదైనా డిఫరెన్స్ రావచ్చు అండి. ఆ డిఫరెన్స్ రావడం వల్ల వాళ్ళు ఇస్తున్న నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అటు హెల్త్ పరంగా, ఇటు వెల్త్ పరంగా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందండి. అది మాత్రం నేను పర్సనల్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎన్నో కేసెస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బయట వాళ్ళ ఆ, అంటే ఫైనాన్షియల్ లాస్ కానీ, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ, లేదా బయట ఉన్న వ్యవహారాల ట్రబుల్స్ కానీ, వ్యవహారాల పద్ధతులు కానీ, అక్కడ అయ్యే డ్యామేజ్ కన్నా ఇంట్లో వాళ్ళు ఇచ్చే నెగిటివ్ అఫర్మేషన్ వల్ల వచ్చే డ్యామేజ్ ఎక్కువ ఉందండి. అందుకే నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నానండి. అలాంటి మనస్పర్ధలు తెలిసి తెలియక మన ఇంట్లో ఫ్యామిలీలో ఉంటే, కోఆర్డినేషన్ లేకపోతే, లేకపోతే యాక్సెప్టెన్సీ లేకపోతే, రిలేషన్షిప్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదండి. దాన్ని ఎట్టి పరిస్థితులు హీల్ చేసి క్లోజ్ చేయాల్సిందే. దానికి మన దగ్గర మ్యాగీలీలో అట్మాస్ఫిక్ ప్రోగ్రాంలో రెండు ప్రోగ్రాంలు, అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫ్యామిలీ హార్మోనీ, రిలేషన్షిప్ హార్మోనీ. రిలేషన్షిప్ హార్మోనీ అనేది మాత్రం చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అది నేను ఈ మధ్య కాలంలో ఈ ఎందుకు ఈ డ్యామేజెస్, అంటే రకరకాల డ్యామేజెస్ చూస్తున్నప్పుడు కొన్ని అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ప్యూర్లీ రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వీళ్ళ సఫరింగ్స్. ఇంకా చెప్పాలంటే ఫైనాన్షియల్గా ఎక్కడో ఉండాల్సిన వ్యక్తులు ఎక్కడో ఉన్నారండి. ఒక సొసైటీలో ఒక స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తులు కూడా ఒక స్థాయికి వెళ్ళలేకపోతున్నారండి. ఎందుకంటే ఈ ఈ రిలేషన్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళని వెనక ఉండి అలా ఆగుతున్నాయండి. కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్నారు. తెలిసి చేయడం అంటే, నేను మనసు బాధపడ్డది అనుకోండి, ఇంకో నా నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా మన మనసులో అనుకున్నా సరే, అది వాళ్ళకి నెగిటివ్ అకౌంట్లో యాడ్ అయిపోయి వాళ్ళ యొక్క ఆరాను, ఎనర్జీస్ని అది డౌన్ చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అఫర్మేషన్స్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. ఇది మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాం. కాబట్టి ఈ రిలేషన్షిప్ హార్మోని, రిలేషన్షిప్ని హీల్ చేయడం అనేది చాలా 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 ముఖ్యమైన పని. దాంట్లో అలాంటివి ఎవరికైనా
ఎదుగుదలకు సంబంధించిన కానీ, మ్యారేజ్లు కానీ, ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, లైఫ్లో హ్యాపెనింగ్స్ కానీ, అప్పులు తీరాలంటే కానీ, ఇవన్నీ కూడా రిలేటెడ్ ఏందో తెలుసా అండి? మన రిలేషన్స్. సో ఆ రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ పెట్టుకొని మన ఫ్యామిలీలో ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ముఖ్యంగా మన బ్రదర్స్ అనుకోండి, సిస్టర్స్ అనుకోండి, కజన్స్ అనుకోండి, మదర్ ఫాదర్ అనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ అనుకోండి, బావా బామర్దులు, అలాంటి అత్తా కోడళ్ళు, ఏ రిలేషన్లో ఉన్నా సరే ఆ రిలేషన్ని ఖచ్చితంగా హీల్ చేయాల్సిందే. సో దానికి బెస్ట్ మెథడాలజీ ఏంటంటే ఆ, హీలీని, మ్యాగిలీ ముఖ్యంగా, మ్యాగిలీలో రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ పెట్టుకొని అట్మాస్ఫియర్లో కళ్ళు మూసుకొని మీ రిలేటివ్స్ అందరినీ తలుచుకుంటూ ఒక్కొక్కరిని ఆ, క్షమించమని, ప్లస్ ఎస్పెషల్లీ మన్నించమని, మాతో మాతో తెలిసి కానీ తెలియక కానీ మీకేమైనా నొప్పించుకుంటే, మా ద్వారా మీకు తెలియకుండా తెలిసి మీరు ఏమైనా సఫర్ అవుతే మమ్మల్ని క్షమించండి, మన్నించండి. అండ్ అది డెఫినెట్గా ఆ అఫర్మేషన్స్ మీరు పాస్ చేయాల్సిందేనండి. ఎప్పుడైతే ఆ అఫర్మేషన్స్ మీరు రెగ్యులర్గా పాస్ చేస్తుంటారో ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండే, సపోజ్ జెలసీ ఉండొచ్చు, లేదా ఓవర్టేక్ చేశానని ఉండొచ్చు, ఇగ్నోర్ చేశాననే ఫీలింగ్ ఉండొచ్చు, లేదా ఈ మధ్య రెస్పెక్ట్ తగ్గిందనే ఫీలింగ్, ఏ ఫీలింగ్ అయినా ఉండొచ్చండి. సో అది రక్త సంబంధాల్లో ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తుంటుందండి. సో ఆ ఫీలింగ్ అనేది ఒక్కసారి మా వాళ్ళ నుంచి మనం తీసుకోగలిగితే మళ్ళీ మన గ్రోత్, మన డెవలప్మెంట్, మన హ్యాపెనింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయండి. డెఫినెట్గా ఇది ఎవరైతే మీ లైఫ్లో ఇలా ఏమైనా స్టక్ అయి ఉంటే ట్రై చేసి చూడండి. ఇది అద్భుతమైన ప్రయోగం అండి. రిలేషన్షిప్ హార్మోనీ, రిలేషన్స్ని హీల్ చేయడము. అది ఏ రిలేషన్ అయినా సరే హీల్ చేసుకోండి. దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. తద్వారా మన యొక్క ఫోర్స్, మన ఎనర్జీస్ని డ్రైన్ అవుట్ చేయొద్దండి. డ్రైన్ చేసుకోవడం. మనం ఎన్నో పూజలు చేసి ఎంతో సంస్కారంగా ఉంటామండి, కానీ ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడ ఖర్చు అయిపోతుంటాయండి. లాస్ అయిపోతుంటాం మనం. ఆ ఖర్చుని, ఆ లాస్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక కుండ ఉంది, ఆ కుండకు చిన్న హోల్ ఉంది, పైనుంచి మనం నీళ్లు నింపుతున్నాము, కింద హోల్లో నుంచి కారిపోతున్నాయి. ఎంత నింపినా సరే ఏదో ఒక రోజు ఆ కుండ ఖాళీ అవడం ఖాయం. ఆ హోల్ అనేది రిలేషన్షిప్ అండి. దాన్ని హీల్ చేయండి. అది భార్యాభర్తలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అత్తమామలు ఉండొచ్చు, లేదా కోడలు, కొడుకు, ఏ రిలేషన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఆ, ఏదో మంచి టెన్షన్లో, స్ట్రెస్లో ఉన్నాం. మన మదరే అందండి, ఏమని, అరే తినిపోరా అంది. మనకేదో ఎమర్జెన్సీ వర్క్ ఉంది, అది ఆమెకు తెలియదు. మనకేమంటే అయ్యో మా పిల్లోడు తినిపోవాలి అని ఆమె ఒక ఫీలింగ్ అనుకుందాం కొంచెం. అరే తినిపోరా అని ఆమె అంది, మనకేమో పోవాలని ఆమెను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి. ఏమవుతుంది తెలుసా అండి? ఏమవుతుందండి? పని కాదండి. ఎందుకు? మన ఫోర్స్, వాళ్ళ ఫోర్స్, రెండు క్లబ్ అవుతాయండి, క్రాష్ అవుతాయి. ఆ క్రాష్ అయినప్పుడు మదర్ ఫోర్సే బాగా స్ట్రాంగ్ ఫోర్స్ అండి, ఎందుకంటే ఆమె నిస్వార్థం. మన ఫోర్స్ ఏదో పని కావడం, అది మన సింగిల్ ఫోర్స్. ఆమెదేమో వేరే ఫోర్స్. సో డెఫినెట్గా పోతే పని కాదు. అందుంచే మీరు గమనించారో లేదో, ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినిపో అన్న తర్వాత మీరు తినకుండా పోయి చూడండి, ఆ రోజు మీ పని ఫెయిల్ కాకపోతే నన్ను అడగండి. ఇది ఎంతో మంది ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు కాక, అది మీరు ఒకసారి అలా అనలైజ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. అందుంచే మన పూర్వీకులు అనేవాళ్ళు, తినిపోమంటే కంపల్సరీగా ఎంతో కొంత తినిపోవాలి, లేదా పని మీద వెళ్తుంటే కంపల్సరీగా ఏదో తిని వెళ్ళాలి, లేదా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. ఇవన్నీ మనకు వాడుకలో ఉన్నాయి. మీరు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకు ఉన్నాయంటే అది ప్రాక్టికల్ కాబట్టి. అట్లానే మీరు పెట్రోల్ బంక్ కానీ డీజిల్ బంక్, ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. మీరు ఒకసారి పెట్రోల్ కానీ డీజిల్ కానీ తగ్గిపోతున్న టైంలో, అంటే రిజర్వ్కి వచ్చిన టైంలో ఫస్ట్ బంక్ వచ్చినప్పుడు మీరు ఇగ్నోర్ చేసేయండి, ఆ నెక్స్ట్ బంక్లో పోయించుకుందామని. ఆ తర్వాత మీకు బంక్సే దొరకవండి. అంత టఫ్ అయిపోతుంది సిచ్యువేషన్. అట్లానే మనకు ఆకలి అయినప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన ఆ హోటల్ వదిలేసి మళ్ళీ ఏదైనా మంచి హోటల్ గురించి అని వెతుకుదామని వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా హోటల్లే దొరకవండి.
ఇట్లా నేను కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎంత ఇబ్బంది పడ్డాను కరెక్ట్ హోటల్స్. ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే, మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్లో ఎన్నో ఉంటాయి ఇలాంటివి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఫస్ట్ మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని హీల్ చేయండి. మన గ్రోత్, మన డెవలప్మెంట్, మన లైఫ్లో హ్యాపెనింగ్స్, అంటే హ్యాపెనింగ్స్ అంటే అనుకున్న పనులు జరగడం, ఎదుగుదల, ఇవన్నీ కూడా మన రిలేషన్స్తో ముడిపడి ఉన్నాయండి. ఎప్పుడైతే మన మన ఫ్యామిలీ మెంబర్స్ నిస్వార్థంగా మన ఎదుగుదలను వాళ్ళు యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేయగలిగితే ఇంకా లిమిట్ ఉండదండి. అందు నుంచి మీరు చూడండి, చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చూస్తే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి. దాంట్లో ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్య సపోర్టు అద్భుతంగా ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఏ స్థాయి కంటే ఆ స్థాయికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ముఖేష్ అంబానీని సక్సెస్ఫుల్ తీసుకుంటే ఆమె నీతా అంబానీ ఆమె వైఫ్ ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుందంటే ఇంకా మనం చూస్తుంటాం మీడియాలో, సోషల్ మీడియాలో ఆమె పార్టిసిపేషన్ కానీ, ఆమె ఎంకరేజ్మెంట్ కానీ, ఆమె ఈయనతో పాటు వచ్చే ఎంకరేజ్మెంట్ కానీ, అంటే ఆ స్థాయికి వెళ్ళినా సరే ఆ కోఆర్డినేషన్, ఆ సపోర్టింగ్ సిస్టమ్ చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ మధ్య ఆ, ఒక జంటను మన హీలీ కలిపిందండి. అది కూడా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. సో వాళ్ళు ఆల్రెడీ విడిపోయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని హరాస్ కూడా చేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో కౌన్సిలింగ్ చేసి హీలీ వాడిచ్చి అసలు మ్యారేజ్ అంటే ఏంటి, అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి, ప్లస్ మ్యారేజ్ అనేది నెక్స్ట్ ఎలా నిభాయించాలి, మొత్తం కౌన్సిలింగ్ చేసిన తర్వాత రియలైజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు అసోసియేట్ అయ్యి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం నిజంగా నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. సి, హీలీ ఏం చేస్తుంది అంటే, నేను ఒకటే చెప్పగలుగుతాను, లైఫ్ని అందుకే డివైన్ పవర్ అంటుంటారు ప్రతిసారి, పోగొట్టుకున్న లైఫ్ని మళ్ళీ తెచ్చిస్తుంది. అది ఆరోగ్యం తెచ్చిస్తుంది, ఇది మనందరూ తెలిసిందే. కానీ నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఈ మధ్య కాలంలో, పోగొట్టుకున్న లైఫ్స్ని మళ్ళీ తిరిగి తెచ్చిస్తుంది అని చెప్పొచ్చు అండి. అది హీలింగ్ ఉన్న పవర్. సో డెఫినెట్గా ఈరోజు ఈ టాపిక్లో ముఖ్యంగా నేను కవర్ చేస్తుంది రిలేషన్షిప్. సో రోజు ఈ రిలేషన్షిప్లో 3 పాయింట్స్ యాడ్ చేస్తానండి, అవి చాలా బాగా ఉపయోగపడతాయి. మ్యాగీలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, మ్యాగీలు అని రౌండ్ డివైస్ మీ అందరు తెలుసు, చాలా మంది దగ్గర ఉంది. లేకున్నా కూడా టెన్షన్ పడకండి, దానికి లేని వాళ్ళకి కూడా నేను ఆప్షన్ ఇస్తాను. రిలేషన్షిప్ హార్మోనికి మీరు మ్యాగీలో ఫ్యామిలీ హార్మోని ప్రోగ్రామ్ ఉందండి. ఎస్, ఫ్యామిలీ హార్మోని అండ్ రిలేషన్షిప్, ఈ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్మాస్ఫియరిక్ ప్రోగ్రామ్స్లో అట్మాస్ఫియరిక్ ప్రోగ్రామ్ 1 పేజ్లో ఫ్యామిలీ హార్మోని అనే ప్రోగ్రామ్ ఉందండి. అలానే అట్మాస్ఫియర్ పేజ్ నెంబర్ 2 ప్రోగ్రాంలో రిలేషన్షిప్ హార్మోని అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హరీష్ గారు చూపిస్తున్నారు, స్టడీ, క్రియేటివిటీ, ఆఫీస్, ప్రాస్పరిటీ, కార్, వర్కౌట్, ఫ్యామిలీ హార్మోని. ఇది అక్కడ ఉందండి ఫ్యామిలీ హార్మోని. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అన్లిమిటెడ్ అండి, ఇన్ఫినిటీ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే దానికి టైం ఏమి ఉండదండి, ఇన్ఫినిటీ టైం. ఇన్ఫినిటీ టైం అంటే కంటిన్యూగా మీ ఇంట్లో దాన్ని రన్ చేసుకోవచ్చు, దానికి లిమిట్ ఏం లేదు. ఏ ఇంట్లో అయితే ఒకరికొకరి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు మిస్సింగ్, గొడవలు అవుతున్నాయి, కోఆర్డినేషన్ మిస్ అయింది, ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది, ప్లస్ ఒకరన్నది ఇంకొకరికి నచ్చట్లేదు అంటే, ఈ ఫ్యామిలీ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను.
అది సినిమా స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదండి. జస్ట్ దాన్ని వాడుకోవడానికి మాత్రం చెప్తున్నాను. దీన్ని ఎవరు అన్యథగా భావించకండి. శత్రువులు అంటే ఎవరో బయట వాళ్ళు కాదురా, మన ఇంట్లోనే మన వాళ్ళే మన శత్రువులు రా అనే దానికి కొన్ని పేర్లు వాడుకున్నారు ఆయన. రిలేషన్స్ ని వాడాడు ఆయన. అంటే శత్రువులు అంత ఎఫెక్ట్ మనకు మన రిలేషన్షిప్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. అది ఫిజికల్ గా చేయొచ్చు, మెంటల్ గా చేయొచ్చు, స్పిరిచువల్ గా చేయొచ్చు అండి. కానీ ఫ్యాక్ట్ చేస్తుందండి. అది మనం అనుభవించిన వాళ్ళందరికీ మనందరూ తెలుసు. అలాంటి డ్యామేజ్ రిలేషన్షిప్ ని మళ్ళీ రికవర్ చేసేయండి, హీల్ చేయండి, దాన్ని మళ్ళీ హ్యాపెనింగ్ కింద మార్చుకోండి. అలా మార్చుకోవడానికి ఫస్ట్ నేను రికమెండ్ చేసేది ఫ్యామిలీ హార్మోనీ ప్రోగ్రామ్. మ్యాగీని ఏం చేయండి అంటే యూఎస్బి కనెక్ట్ చేసేయండి, లేదా ఈ ఇది ఉంటుందండి హార్డ్ డిస్క్ లాంటిది, దాని అంటారు, పవర్ బ్యాంక్. అదే మన మొబైల్ ఛార్జ్ చేస్తారు, పవర్ ఏమంటారమ్మా? బ్యాంక్ అండి. ఆ పవర్ బ్యాంక్. హీలీని పవర్ బ్యాంక్ని కరెంటుకు పెట్టండి. ఈ పవర్ బ్యాంక్ని తీసుకొచ్చి మ్యాగీకి కనెక్ట్ చేసేయండి. అప్పుడు వేడి కాదు ఎక్కువసేపు. పెట్టి ఈ ఫ్యామిలీ హార్మోనీ ప్రోగ్రామ్ ఆన్లో పెట్టి మీరు మొబైల్ కనెక్ట్ ఒకసారి క్లిక్ చేసేసి దాన్ని ఇంకా మీరు వదిలేయండి. 24 గంటలు కంటిన్యూగా రన్నింగ్లో ఉంచేసేయండి ఇంట్లో. ఫ్యామిలీ హార్మోనీ ఒక రోజు, రిలేషన్షిప్ హార్మోనీ, లేదా 12 అవర్స్ ఫ్యామిలీ హార్మోనీ పెట్టండి, 12 అవర్స్ రిలేషన్షిప్ హార్మోనీ పెట్టేయండి కంటిన్యూగా, వితౌట్ బ్రేక్. అలా కంటిన్యూగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీలో ఒకరికి ఒకరి మధ్య ఆ డిఫరెన్సెస్ కానీ, రిలేషన్లో ఫీలింగ్స్ కానీ, నెగిటివ్ ఫీలింగ్స్ అనుకోండి, ఈవెన్ తెలుసో తెలియక మన సొంత వాళ్ళని కూడా మనం తిట్టేస్తుంటామండి. కోపం వచ్చేస్తుంటది, అనేస్తాం ఒక మాట. అయితే ఇక్కడ లా ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ బట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. మనసు ఒకసారి బాధ పెట్టిన తర్వాత మళ్ళీ ఎంత సంతోషం పెట్టినా ఆ బాధ అనే ఎనర్జీ మాత్రం ఉండిపోతుందండి. సంతోషమైన ఎనర్జీ పర్సంటేజ్ పెరగొచ్చు కాక, కానీ బాధ అనే ఎనర్జీ మాత్రం డిస్ట్రాయ్ మాత్రం కాదు, అది ఎగ్జిస్ట్ అయ్యే ఉంటుంది. సో ఆ బాధ అనే ఎనర్జీ అనేది మనం మన లైఫ్లో కనెక్ట్ చేసుకున్న తర్వాత మన లైఫ్ ఫోర్స్ అనేది తగ్గించేస్తుంది, లైఫ్ డైరెక్షన్ని డ్యామేజ్ చేస్తుంది, లైఫ్లో ఎదుగుదలను, హ్యాపీనెస్ని ఆపేస్తుంది ఈ ఎనర్జీస్. సో మనందరూ తెలుసు, మనము మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి ఏది పంపిస్తే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అని మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో స్టోర్ అయ్యి అది మన లైఫ్ హ్యాపెనింగ్ కింద మారుతుంది. ఎగ్జాంపుల్ దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటే చెప్పగలుగుతాను. ఒక ఆయన రోజు ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు, ఒక ఆయన రోజు డ్రింక్ చేస్తున్నాడు, ఆల్కహాల్ డ్రింక్ చేస్తున్నాడు. ఫైనల్గా ఈ వీళ్ళ ఫ్యూచర్ ఏం కాబోతుందంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఫ్రూట్స్ జ్యూస్ రెగ్యులర్గా తాగి అలవాటు చేసుకుని ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, ఆల్కహాల్ రెగ్యులర్గా తాగి అలవాటు చేసుకుని డ్యామేజ్ అవుతాడు. ఇక్కడ ఏం చేశాము, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఫ్రూట్ జ్యూస్ అనేది. ఆల్కహాల్ అనేది చెడు, అంటే బాడీకి మంచి చేసే ఇన్ఫర్మేషన్ కంటిన్యూ చేస్తున్నామో బాడీ మంచిగా ఉంది, చెడు చేసే ఇన్ఫర్మేషన్ మనం కంటిన్యూ చేస్తున్నామో బాడీ చెడిపోయింది. అట్లానే మంచి చేసే ఇన్ఫర్మేషన్ మన లైఫ్లోకి యాడ్ చేసుకుంటే మన లైఫ్ ఎదుగుతుంది, చెడు చేసే ఇన్ఫర్మేషన్ మన లైఫ్కి యాడ్ చేసుకుంటే లైఫ్ చెడిపోతుంది. రైట్? మన పేరెంట్స్కి ఇష్టం లేని పని మనం ఏదో చేసామండి. మనం మంచి పని చేయొచ్చు కాక, మీకు అనిపిస్తుంది నేను ఇంత మంచి పని చేస్తున్నాను అయినా నా పని అవ్వట్లేదు అనేది మీకు క్లెయిమ్. కానీ పేరెంట్స్కి అది ఇష్టం లేదు. వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే పని మంచిదే కానీ నా పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడు, మా పిల్లోనికి కష్టం అవుతుంది. ఆ విధంగా వాళ్ళు పిల్లోనికి కష్టం అవుతుందనే బాధ లేదా భావన, వాడు బాధపడుతున్నాడు, వాడు టైం తినట్లేదు. ఇంకా పేరెంట్స్ ఇట్లా అనేవాళ్ళు ఉన్నారండి, ఎందుకు వచ్చిన డబ్బులు రా, ఎందుకు వచ్చిన ఈ కష్టాలు రా, ఏదో ఉన్న దాంట్లో హాయిగా ఉందాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. రైట్? వాళ్ళు ఎప్పుడైతే బ్లాక్ చేసి పెట్టారో మీరేమో ఎదగాలనుకుంటున్నారు, వాళ్ళేమో బ్లాక్ చేసి పెడుతున్నారు. అప్పుడు ఎక్కడ ఈ కోఆర్డినేషన్ అనేది డిస్టర్బ్ అయ్యి వాస్తవంగా ఎదగాల్సి కూడా ఆగిపోతున్నారు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నేచర్ బ్లెస్డ్, గ్రాండ్ ఏమంటండి, ఒక అద్భుతమైన రిలేషన్షిప్.
నేచర్ నుంచి తయారై మనకి ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అని చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ రిలేషన్షిప్ మాత్రం ద డిఫరెన్సెస్ కానీ డ్యామేజెస్ కానీ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కానీ ఈ మధ్య మనందరూ తెలుసు విడాకులు విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కూడా నేను ఒకటే చెప్పగలుగుతానండి. ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఎన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ పాపులేషన్ ఒక 6 కోట్ల 10 కోట్ల మంది అనుకుంటే, లేదా కంట్రీ పాపులేషన్ ఒక 100 కోట్ల మంది అనుకుంటే, ఒక్క వ్యక్తి ఇన్ని కోట్ల మందిని ఆర్గనైజ్ చేయగలుగుతున్నట్టు, ఇన్ని విషయాలు మల్టిపుల్ విషయాల్లో మల్టిపుల్ ఛాలెంజెస్ వస్తున్నా కొద్దీ హ్యాండిల్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నారు ఒక వ్యక్తిగా. మరి ఒక వ్యక్తిగా భార్య భర్తను సాటిస్ఫై లేకపోతుంది, భర్త భార్యను సాటిస్ఫై చేయలేకపోతుంది, ఎందుకు లీడ్ చేసుకోలేకపోతున్నారు? ఒకటే ఒక మైనస్ పాయింట్ అండి, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక విషయం ఎంట్రీ, థర్డ్ పర్సన్ ఎంటిటీ అండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇటు పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇటు పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఎంట్రీ వచ్చినా అయిపోయిందండి, ఇది కొలాప్స్. ఇక దీన్ని ఎవరు ప్యాచ్ చేయలేరు. ఎవరైతే బయట వ్యక్తులు థర్డ్ పర్సన్ పర్సనల్ రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతారో, అది మాట పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఎంకరేజ్ చేయడం కానీ డిస్కరేజ్ చేయడం కానీ, మన వాళ్ళు పూర్వీకులు అంటూ నూరి పోయడం కానీ, ఇలాంటివి ఏవి జరిగినా కొలాప్స్. ఆ రిలేషన్ అనేది ఇక మిగలదు. ఆ చెప్పేవాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కానీ ఎ- వాళ్ళ ప్రేమ వాళ్ళకుంది, నేను కాదనట్లేదు. కానీ ఆ ప్రేమ యొక్క పర్యావసానం ఒక రిలేషన్షిప్ డ్యామేజ్ అనేది జరగకూడదు, ఒక రిలేషన్ కొలాప్స్ కాకూడదు. అది ఇంపార్టెంట్. తర్వాత ఏది ఏం చేసినా ఈ 5 వేళ్ళు మాత్రం సమానం కాలేవండి. అట్లానే ఒక భార్యాభర్తలు అనేది డిఫరెంట్ పర్సన్స్ అసోసియేట్ అవ్వడం, ఒక ఫ్యామిలీగా ఏర్పడడం అంత సామాన్య విషయం ఏం కాదు. వాళ్ళ టేస్ట్లు వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆలోచనలు, వీళ్ళ టేస్ట్లు వీళ్ళ అలవాట్లు వీళ్ళ ఆలోచనలు టోటల్గా డిఫరెంట్. టోటల్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ ఒక యునైటెడ్ అయి ఒక ఫ్యామిలీగా ఏర్పడి మళ్ళీ కొత్త ఎంటిటీని రెడీ చేయడం అద్భుతమైన ప్రాసెస్ అండి. అంత ఈజీ కాదు. కానీ మన పూర్వీకులు దాన్ని ఒక అనుబంధము, ఒక బంధనం, కళ్యాణం అనే ఒక అద్భుతమైన క్రియ ద్వారా ఆ మొత్తాన్ని కౌంటర్ చేసి అసోసియేట్ చేసి ఒక లైఫ్ లైన్ 100 అడుగులు ఏమంటారు, 7 అడుగులతో 100 ఏళ్ల బంధం, అంతగా అంత అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేసి ఒక ప్యాకేజ్ మనకు అందించారు. సో అంత పవర్ఫుల్ రిలేషన్ ని షార్ట్ కట్ చేయడం, డ్యామేజ్ చేయడం, విడాకులకు వెళ్ళిపోవడం, ఒకరికొకరు డ్యామేజ్ చేసుకోవడం ఎంతవరకు భావ్యం? బీయింగ్ ఎడ్యుకేటెడ్, బీయింగ్ ఎన్ యాజబుల్ పర్సన్, కాంట్ బి లెట్ గో, యాక్సెప్టెన్సీ, లెట్ గో, ఈ రెండు బెస్ట్ కీస్ అని చెప్తానండి. అంటే చిన్న చిన్న కంప్లైంట్స్, పెద్ద కంప్లైంట్స్ ఏముండవండి. అంటే తినేటప్పుడు నములుతుంటే చప్పుడు వస్తుందని విడిపోయింటా అంటే ఏమంటారండి దాన్ని? నేను అది కూడా చూశాను. దానికి రీజన్ ఏం లేదండి. నిజంగా చెప్పాలంటే తప్పులు వెతకడం మొదలు పెడితే ప్రతి దాంట్లో తప్పు దొరుకుతుంది. తప్పు చేయని వ్యక్తులు, తప్పు లేని వ్యక్తులు ఇప్పుడు భూమి మీద ఉండరు అనుకుంటాను నన్ను అడిగితే. దానే టార్గెట్ చేసుకొని ఇంకా ఒకటే చెప్పాలంటే, నచ్చకపోతే అన్నీ తప్పండి, నచ్చితే అన్నీ ఒప్పండి. సో తప్పు ఒప్పు అనేది అక్కడ మ్యాటర్ కాదండి, నచ్చకపోవడం నచ్చడం మ్యాటర్. సో కైండ్లీ లెట్ us మేక్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ హార్మోనీ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ హార్మోనీ. దానికి స్టెప్ 1, అలాంటి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్న ఫ్యామిలీస్లో అయినా సరే, అది ఎంత సీరియస్ డ్యామేజ్ అయినా సరే దాన్ని హీల్ చేయొచ్చు. ఆ హీల్ చేసే అవకాశం, అద్భుతమైన ప్రోగ్రామ్ మన మ్యాగీ హీలీలో మనకు అందుబాటులో ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి, రోజు హీల్ చేయండి.
హీల్ చేసేటప్పుడు నేను చెప్పినట్టుగా యాక్సెప్ట్ అండ్ లెట్ గో. దీంతో పాటు మన ముగ్గురు ముగ్గురిని కూడా మనం ఇక్కడ ప్రైజ్ చేయాల్సి ఉంటుంది అంటే రిలేషన్షిప్లో. దాంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు, కుల దైవం, గ్రామ దేవత అండ్ పితృదేవతలు, వాళ్ళని కూడా హీల్ చేయమని అడగాలండి. వాళ్ళతో కూడా రిలేషన్షిప్ ఇక్కడ మ్, తల్లిదండ్రుల రిలేషన్షిప్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్గా మనకు ఎప్పుడు కూడా మన విషయంలో నెగిటివ్గా ఆలోచించవద్దండి. చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో నేను పర్సనల్గా ఒక ఫ్యామిలీని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉందండి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మదర్ కర్స్, ఆల్రెడీ మీకు చెప్పాను. దానివల్ల ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు. ఒకరికేమో మ్యారేజ్ అవ్వలేదు, అవ్వట్లేదు, వానికి ఇంట్రెస్ట్ లేదు. రెండో వాడేమో మ్యారేజ్ అయింది, ఫ్యామిలీతో లేడు. మూడోడేమో పెళ్లి గురించి వెతుకుతున్నాడు, పిల్ల దొరకట్లేదు. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు డ్యామేజ్. ఏంటంటే మదర్ కర్స్. ఇది మేము ప్రాక్టికల్గా చూసిన రీసెంట్ ఒక టెస్టిమోనీ అండి. సో మదర్ ఫాదర్ని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మనస్సును ఒప్పించుకోవడం, వాళ్ళ కర్జ్ మన అకౌంట్లోకి తెచ్చుకోవడం మాత్రం చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెండవది కుల దైవం. ఇది ముఖ్యంగా మన హిందూ మైథాలజీ, హిందూ సిస్టంలో, మన సనాతనంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. పెళ్లి పెళ్లి పెట్టుకోగానే పెళ్లికి ముందు ఫస్ట్ చేసే పని ఏంటంటే కులదైవాన్ని ఇన్వైట్ చేయడం. ఇన్వైట్ చేసి ఈ పెళ్లి అయ్యే 16 రోజులు, 16 పండుగలు అంటారు కదా, ఆ కులదైవాన్ని ఉంచి ఈ పెళ్లి అంతా సక్సెస్ఫుల్ గా జరిగిన తర్వాత సెండ్ ఆఫ్ చేస్తారు. ఇది మనందరం విన్నాం, చూస్తాం. అంటే కులదైవం ఏంటంటే మన కులం నుంచి వచ్చే దైవ కనెక్షన్ అండి. డివైన్ పవర్, డివైన్ ప్లస్. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో తప్పుగా భావించదు మళ్ళీ. ఈ మధ్య కాలంలో మన ఇష్టానికి మనం వేరే దేవుళ్ళని కొలవడం, వేరే సిస్టమ్స్ ని ఫాలో అవ్వడం, అలా ఫాలో అవ్వడం వల్ల కులదైవాన్ని వదిలిపెట్టేయడం, కులదైవానికి పూజలు చేయకపోవడం. అందుకే ఈవెన్ మంత్రాల్లో కూడా ఇష్టదేవునికి చెప్తారు, కులదైవం చెప్తారు, ఈవెన్ గ్రామ దేవత కూడా చెప్తారండి. అంటే ఎవరిని వదిలిపెట్టరు. ఎందుకంటే కొన్ని తరాల నుంచి మనం ఒక ఎంటిటీతో కనెక్ట్ అయి ఉన్నాం. దైవత, దేవుడు అంటే ఏంటంటే ఒక ఎంటిటీ, అది కూడా ఒక ఎనర్జీ, ఎనర్జీ పాయింట్. ఆ ఎంటిటీని మనం క్రియేట్ చేసుకొని దానికి పూజాది పునస్కారాలు, ఆ, అభిషేకాలు చేసి ఒక ఎనర్జీని పాయింట్గా తయారు చేసి ఆ ఎనర్జీని డెవలప్ చేసి ఆ ఎనర్జీని మనం అందరం ఎంజాయ్ చేస్తాం. మన పూర్వీకులందరూ అదే ఎనర్జీని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు, మార్చలేదు. ఎందుకు మార్చలేదు అంటే కులదైవం అంటే ఏంటంటే సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఆ, మా గ్రాండ్ ఫాదరు 1000 చేశాడండి పూజ అనుకుందాం. నెంబర్లో ఫిగర్లో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మా నాన్నగారు ఇంకో 1000 చేశాడండి. ఇప్పుడు ఏమైతే అయిందంటే ఎనర్జీ 2000 అయిందండి. నేను దాన్ని కంటిన్యూ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి 3000 అవుతుంది. ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను ఎక్కడికి వస్తాను, 1000 నుంచి స్టార్ట్ అవుతాను, అంటే 1 to 1000కి రాగలుగుతాను. కులదైవంలో ఏమైందంటే ఇవన్నీ యాడ్ అయ్యి ఈ ఒక 3000, 5000, 10,000 మన అకౌంట్లో ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్లో రిజర్వ్ అయి ఉంది ఫండ్. అంటే ఆ ఎంటిటీ అనేది ఆ ఎనర్జీని హోల్డ్ చేసి ఉంది. ఆ హోల్డ్ చేసిన ఎనర్జీని మనం పట్టుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తామండి. ఓ 10,000 మన అకౌంట్లో ఉన్నాయి అనుకోండి, 10,000 ఒక్కటి నుంచి మనం ముందుకు వెళ్తాం. ఈ 10,000 వదిలిపెట్టామనుకోండి, మళ్ళీ ఒక్కడి నుంచి స్టార్ట్ కావాలి. అంటే మనలో 10,000 మనం జమ చేసుకోవాలి. అంటే లాస్ట్ అకౌంట్ అంటే రిజర్వ్ ఫండ్ను వదిలేసి మళ్ళీ ఫ్రెష్ ఫండ్ను మనం తయారు చేసుకున్నట్టండి. అది ఇక్కడ కులదైవాన్ని మారుస్తే వచ్చే ప్రాబ్లం. అందుకే అది కూడా రిలేషన్షిప్ హార్మోన్లోకి వస్తుంది. అంటే వీఆర్ కనెక్టెడ్ వన్ ఎంటిటీ, దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ వి అండ్ అవర్ కులదేవ. మనము మన కులదైవానికి మధ్య రిలేషన్. అది కనెక్ట్ కాక ఈ మధ్య నేను వైజాగ్ నుంచి ఒక క్లయింట్ వచ్చాను. వాళ్ళని అనలైజ్ చేస్తే ఆ అమ్మాయికి 33 ఇయర్స్, మ్యారేజ్ అవ్వట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. ఏందయ్యా అని చూస్తే
వాళ్ళకి వచ్చింది సేమ్ కులదైవం ప్రాబ్లం. వాళ్ళని అడిగాను, అయ్యా మీరు ఏం చేశారు అంటే, లేదండి మేము ఎప్పుడో మా కులదైవాన్ని ఇప్పుడు ఏం పూజలు చేయట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, మేము పలానా ఫాలో అవుతున్నాం, ఆయన్నే మేము నమ్ముకున్నాం, ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆయన్నే మేము డే అండ్ డే అవుట్. ఇది అక్కడ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు తప్పు, వీళ్ళు ఏదో తప్పు చేయాలని వీళ్ళకి నచ్చింది, ఇప్పుడు కొత్తగా ఇదేదో ఫాలో అవుతున్నారు, కొత్త విషయాన్ని డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. కానీ దీన్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. కొత్త విధానంలోకి వెళ్ళి పాతది వదిలిపెట్టడం అని కాదు, పాతదాన్ని విలువని కాపాడుతూ కొత్తది మీరు యాడ్ చేసుకోండి, లైఫ్ తప్పేముంది. ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయకపోతే మళ్ళీ డ్యామేజ్ అయిందండి ఆ రిలేషన్. ఆ రిలేషన్ డ్యామేజ్ అవ్వడం వల్ల అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదు, 33 ఇయర్స్ వచ్చింది. ఇది పరిస్థితి. దాన్ని నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, ఫస్ట్ యూ స్టార్ట్ అగైన్ బ్యాక్ టు హీలింగ్ యువర్ కులదైవ. మళ్ళీ మీరు వెళ్ళండి, క్షమించమని కోరండి, యాక్సెప్ట్ చేయండి. నీకు నేను ఇట్స్ అప్పుడు అప్పుడు మీరు అనొచ్చు, దేవతలు పగబడతాయా అండి అనొచ్చు. దేవుళ్ళు అంటే పగబట్టే దేవుళ్ళు దేవుళ్ళు ఏందని అనొచ్చు మీరు. అక్కడ పాయింట్, దేవుడు అనేది క్రియేట్ చేసింది మనం అండి, మన ఎనర్జీ అది. మనము ఒక బొమ్మనో, ఒక రూపాన్నో, ఒక ఆ, అది ఏదైనా ఉండొచ్చు అండి, పేరు ఏదైనా ఉండొచ్చు, అది మన భావన. కానీ దానికి ఎనర్జీ క్రియేట్ చేసింది ఎవరు, ఎనర్జైజ్ చేసింది ఎవరు? మనమేనండి మళ్ళా. సో మన ఎనర్జీ ఎప్పుడైతే మనకి నెగిటివ్ గా పనిచేసే ఛాన్స్ 100% ఉన్నది. ఇక్కడ ఇది చాలా ఆ, సున్నితమైన పాయింట్, అది నుంచి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ దేవుడు పగబడ్డాడు, ఏ దేవుడు మనం డ్యామేజ్ చేయడండి. మనము తయారు చేసిన ఎనర్జీయే మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఇగ్నోర్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, తల్లి ఏమో తినమని చెప్తుంది, ఈయనేమో ఏదో పని ఉండి బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు ఈయన ఫస్ట్ పనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఆ తల్లికి ఆ పని విలువ తెలియదు కాబట్టి ఆమె ప్రిఫరెన్స్, నా కొడుకు తినిపోవాలి, బాగుండాలి, హెల్దీగా ఉండాలి, అది ఆమె కోరిక. అందులో ఆపేశారు. ఆపితే ఏమైంది, మీకు నాకు నెగిటివ్ అనిపిస్తుంది, ఈమె ఆపింది కాబట్టి నా పని కాలేదు, ఈమె అన్నది కాబట్టి నేను చేసుకోలేకపోయాను. అదే లైఫ్ స్టక్ అండి. సో కోఆర్డినేషన్ బిట్వీన్, అక్కడ ఏమైందంటే మిస్అండర్స్టాండింగ్ అనొచ్చండి, దీని వర్డ్ కరెక్ట్ వర్డ్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్. మన ఫీల్ ఒకటి, ఆ ఎంటిటీ ఫీల్ ఒకటి, ఈ రెండింటి మధ్య మిస్అండర్స్టాండింగ్ అనుకోండి, హ్యాపెనింగ్స్ ఆగిపోతాయి. అదొక ఫోర్స్ లో ఉంటుంది, ఇది ఇంకో ఫోర్స్ లో పనిచేస్తుంది. సో సేమ్ ఫోర్స్ లోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ హ్యాపెనింగ్ స్టార్ట్ అయిపోతాయండి. సింపుల్. సో దానికి నేను చెప్పే సెకండ్ సొల్యూషన్ ఏంటంటే, హీల్ ఫ్రమ్ కులదేవ. కులదైవానికి మళ్ళీ రిలేషన్షిప్ హార్మోన్లో కళ్ళు మూసుకొని మళ్ళీ రిలేషన్షిప్ ప్రోగ్రామ్ పెట్టుకొని హీల్ చేసుకోండి. తల్లిదండ్రులను హీల్ చేసుకోండి. తెలిసి తెలియక మా నుంచి మీ మనసుకు ఎటువంటి బాధ కలిగించినా సరే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని దీవించండి. సింపుల్. సేమ్ టైం కులదైవానికి కూడా అదే పవాడు. తెలిసి తెలియక మేమేమైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని దీవించండి, ఎంకరేజ్ చేయండి. సింపుల్. వర్డ్స్ తోటేనండి. అంటే నేనేమంటానంటే, ఆ ఎనర్జీకి మనం డైరెక్షన్ ఇచ్చాం అంతే. ఆ డైరెక్షన్ ఇవ్వగానే ఆ ఎనర్జీ ఏమైంది, ఆ నెగిటివ్ డైరెక్షన్ నుంచి పాజిటివ్ డైరెక్షన్ వచ్చి మళ్ళీ మనకు హ్యాపెనింగ్ స్టార్ట్ అయిపోయాయి. అంతే. అంత సింపుల్ అండి. ఇక్కడ ఎనర్జీస్తో మనం ఎంటిటీస్తో ఎనర్జీస్తో డీల్ చేసే విధానం. అట్లానే గ్రామ దేవత, ఎక్కడైతే మనం ఉన్నామో ఆ ప్లేస్ని బ్లెస్ చేయడం, ఆ ప్లేస్ నుంచి అక్కడున్న ఎనర్జీస్ని మనం యాడ్ చేసుకోవడం మన లైఫ్. అందుకే మీరు ఈవెన్ మంత్రాలు చదివేటప్పుడు కూడా ఈ 3 వర్డ్స్ వస్తాయండి. కులదైవం పేరు వస్తుంది, మాతృపితృదేవత వాళ్ళు వస్తారు, గురువులు వస్తారు, దేవుళ్ళతో పాటు గ్రామ దేవత, ఇంకొకటి మిమ్మల్ని మీరందరూ బాధపడకుండా, మనం అందరం బాధపడకుండా ఇష్టదైవం కూడా వస్తాడు. ఈ మాట కూడా అనేస్తారండి, ఇష్టదైవం కూడా బ్లెస్ చేయమని అడుగుతాం. అంటే ఇక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయలేదు, అన్ని ఎంటిటీస్ని మనం ఏం చేసామంటే మన లైఫ్కి ఎనర్జీ కింద, ఫోర్స్ కింద యాడ్ చేసుకొని దాన్ని మనం లైఫ్కి హ్యాపెనింగ్ కింద తీసుకెళ్తాం. సో వీళ్ళందరినీ హీల్ చేయమని అడగడమేనండి ఇక్కడ కార్యక్రమం. తల్లిదండ్రుల్ని హీల్ చేయమని అడగడమే, కులదైవాన్ని హీల్ చేయమని అడగడమే, గ్రామదైవాన్ని హీయడమే, ఇష్టదైవాన్ని, గురువులను. సో ఒక రకంగా చెప్పాలంటే, అన్ని రకాలుగా మన రిలేషన్షిప్ ఎప్పుడైతే హీల్ అవుతాయి, అందరి కోఆర్డినేషన్ మన లైఫ్ మీద స్టార్ట్ అయిపోయింది,
ఇంకా లైఫ్ని ఎవరు ఆపలేరండి. ఒక అద్భుతమైన 100% సాటిస్ఫైడ్ సక్సెస్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేసే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు మ్యాగీలీలో ఈ ఫ్యామిలీ హార్మనీ, రిలేషన్షిప్ హార్మనీ ఒక కనీసం మినిమం దాని ఎఫెక్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక 1 మంత్, వీలైతే 3 మంత్స్ కంటిన్యూగా మీ ఇళ్ళల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం 80% వదిలిపెట్టండి. 80% వదలొద్దు. కంపల్సరిగా ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు కంటిన్యూగా రన్ చేయండి. క్లియర్ అండి అందరికీ? సో దిస్ ఇస్ టుడేస్ టాపిక్ అండి, రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ అవర్ గాడ్ అండ్ గాడెస్ అనుకోండి, కులదైవం, ఇష్టదైవం, తల్లిదండ్రులు, గురువులు. ఈవెన్ గురువు నుంచి కూడా మనం బ్లెస్సింగ్స్ కావాలంటే వాళ్ళని కూడా మనకి హీల్ చేయమని కోరుకోవాలి. వాళ్ళ రిలేషన్షిప్ కూడా మనకు అవసరం. అన్నిటికన్నా ముఖ్యం అందరూ నమ్మే ప్రిన్సిపల్, అందరూ అనుకునేది ఫ్రెండ్షిపే బెస్ట్ అండి రిలేషన్షిప్ కన్నా అంటారు. నేనేమంటారంటే రిలేషన్షిప్ ఆల్సో క్యాన్ బి ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ కెన్ ఆల్సో బి రిలేషన్షిప్. సో మన పేరెంట్స్ని మనం పేరెంట్స్గా డీల్ చేయడం తప్పేం లేదు. భార్యాభర్తలు ఫ్రెండ్స్గా ఉండడం కూడా తప్పులేదు. ఒకరికొకరం ఫ్రెండ్స్ అనే ఫీలింగ్ తోటే ఉంటే ఇంకా మీకు ఆ ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ కూడా ఇక్కడ దొరికిపోతుంది. ఇంకా చెప్పాలంటే మన వాళ్ళని బాధ పెట్టుకుంటూ, మన వాళ్ళు హింసపడుతూ బయట వాళ్ళతో ఆనందంగా ఉంటే నాకైతే అది కరెక్ట్గా అనిపించట్లేదు. ఇది కొంచెం సున్నితమైన వర్డ్సే, యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. బయట వాళ్ళతో చాలా బాగుండి ఇంట్లో వాళ్ళని బాధ పెడుతుంటే దాన్ని రిలేషన్షిప్ అంటారా? అలాంటి రిలేషన్షిప్ ఉంటే కరెక్టా కాదా ఆలోచించండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళని ఇగ్నోర్ చేయడం, బయట వాళ్ళతో చాలా బాగుండడం. ఉన్నారా లేదా అలా? ఉన్నాం. సో అది కూడా చాలా డేంజరస్ అండి. సో కమ్ టు ది ఫ్యాక్ట్స్. ఫైనల్గా మన వాళ్ళు, మన రిలేషన్, మన ఫ్యామిలీ. ఫస్ట్ మనం అందరం మనకు ఒకరికొకరం హార్మోనైజ్ అవుదాం, ఒకరినొకరు యాక్సెప్ట్ చేద్దాం, ఒకరినొకరు లెట్ గో చేద్దాం అండ్ అద్భుతమైన రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే అండి. దానికి ఈ 2 ప్రోగ్రాంలు ఖచ్చితంగా వాడండి. అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు. ఎవరి దగ్గర అయితే మ్యాగీలు లేదో వాళ్ళకి మీకు ఏం చెప్తారంటే హార్ట్ చక్ర అండ్ క్రౌన్ చక్ర, ఈ 2 ప్రోగ్రామ్స్ రిలేషన్షిప్ హార్మోనీ అండ్ ఫ్యామిలీ హార్మోనీకి మీకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అండి. హీలీలో హార్ట్ చక్ర అనేది రిలేషన్షిప్ని హీల్ చేస్తుంది, క్రౌన్ చక్ర అనేది ఫ్యామిలీని హీల్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అటు గ్రామ దేవత అనుకోండి, కుల దేవత అనుకోండి, అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోతాయి. కాబట్టి మ్యాగీ లీవ్ లేని వాళ్ళు ఏం బాధపడకండి. మ్యాగీ లీవ్ లేని వాళ్ళు రిలేషన్షిప్లో ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు పెట్టుకోండి. ఒకటి హార్ట్ చక్ర ప్రోగ్రామ్, రెండోది క్రౌడ్ చక్ర ప్రోగ్రామ్. ఈ 2 కూడా దానికి ఈక్వల్గానే మీకు హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్గా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మాత్రం నేను చెప్పినట్టు లెట్ గో యాక్సెప్టెన్సీ, వాళ్ళ తప్పుల్ని ఒప్పుల్ని యాక్సెప్ట్ చేయడం, మన నుంచి జరిగిన తప్పుల్ని, మనం చేసిన బాధల్ని, మనం పెట్టిన బాధలు కూడా లెట్ గో. వాళ్ళ నుంచి వచ్చింది లెట్ గో చేయడం, మన నుంచి వచ్చిన లెట్ గో చేయడం, హీల్ చేసి ఒకరికొకరిని యాక్సెప్ట్ చేసుకోవడం. ఆటోమేటిక్గా ఆ రిలేషన్స్ మళ్ళీ బాండ్ అయిపోతాయి. అద్భుతమైన హ్యాపీనెస్, అద్భుతమైన రిలేషన్, అద్భుతమైన ఫ్యామిలీ మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏం సాధిస్తారు అంటే, ఇది జోక్గా చెప్తున్నాను, ఏం సాధిస్తారు అంటే భర్త భార్యను సాధిస్తా, భార్య భర్తను సాధిస్తా, వీళ్ళిద్దరు ఒకళ్ళని సాధించుకుంటూ ఉంటే ప్రపంచాన్ని ఎప్పుడు సాధిస్తాం? మన ఫ్యామిలీలో మనమే కొట్టుకుంటూ పోతే ఎదిగేది ఎప్పుడు? గ్రోత్ ఎప్పుడు? డెవలప్మెంట్ ఎప్పుడు? ఇక్కడే మనం తిరుగుతూ తిరుగుతూ లైఫ్ క్లోజ్ చేసుకుంటున్నాం. ఇంత వాల్యుబుల్, ఎంతో అద్భుతమైన లైఫ్ని స్పాయిల్ చేసుకోవచ్చున్నాం. సో దాంట్లో నుంచి బయటికి రండి. ఆ చిన్న గీతలో నుంచి, ఆ చిన్న సర్కిల్లో నుంచి బయటకు వచ్చేసి
పెద్ద సర్కిల్లో పనిచేసి హైయెస్ట్ ఎదుగుదలకు వెళ్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు క్వశ్చనింగ్ ఆన్సర్స్లోకి వెళ్దామండి. సో మీకు ఇంకా ఈ టాపిక్ నెక్స్ట్ ఏమైనా టాపిక్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా మనం ఇప్పుడు తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ విని ఇంకా కొన్ని పాయింట్స్ డీప్గా ఉన్నాయి, కానీ ఎక్కువ డీప్ టచ్ చేయలేదు. ఎందుకంటే నిజంగా మీరు హర్ట్ అవుతారు, బాధపడతారు, నన్ను కూడా హర్ట్ చేస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కొంతమందికి తప్పు అనిపించవచ్చు, రైట్ అనిపించవచ్చు. ఇది చాలా సున్నితమైన టాపిక్ కాబట్టి కొంచెం పై పైన నేను టచ్ చేశాను. బట్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఫ్యామిలీ ఈజ్ అవర్ లైఫ్, లైఫ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ వండర్ఫుల్ సెషన్ యాక్చువల్లీ. మీ పాయింట్లో చాలా చాలా అంటే కొన్ని కనెక్టింగ్ పాయింట్లో రిలేషన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇలా కూడా చేయొచ్చు కదా అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ సెషన్ విత్ అస్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ అనేది తీసుకుందాము. ఎవరెవరికైతే ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్లో మీరు టైప్ చేయొచ్చు. ఆల్రెడీ ఒకరు మనల్ని అడుగుతున్నారండి, శ్రీనివాస్ గారు అడుగుతున్నారు ఏంటి అంటే, సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ హీలీ క్యాన్ సపోర్ట్ టు రిలీవ్ పెయిన్ ఆన్ ఏ మెన్స్ మెన్స్కేస్ టేర్. అంటే మోకాల్లో చిన్న టేర్ అనేది జరిగింది అంట. మజల్ హార్మోనీ ప్రోగ్రామ్ ఉంది ఇఫ్ కదండి, ఇఫ్ మజల్ హార్మోనీ పాసిబుల్ ప్రోగ్రామ్ సార్, ఉంది, సార్ ఇఫ్ పాసిబుల్ జాయింట్ హార్మోనీ ఇంగ్లీష్ అని ప్రోగ్రామ్ ఉంది. అడుగుతున్నారండి. ఏ అది వాళ్ళు దుబాయ్లో ఉన్నారంట, కాస్త ఇంగ్లీష్లో చెప్పగలరా అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ మెన్స్చురల్ మనకు లెగమెంట్ టేర్ కానీ మజల్ టేర్ కానీ ఉంటే దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ ఇన్ హీలీ, ఈవెన్ ఇన్ మ్యాగీలీ ఆల్సో. జాయింట్ హార్మోనీ, మజల్ హార్మోనీ, టెండాన్ హార్మోనీ, దెర్ ఆర్ ప్రోగ్రామ్స్. జస్ట్ యూజ్ దోస్ ప్రోగ్రామ్స్, the automatically cell will regenerate. Actually, tear ante, if you simply if I explain you, just like you take a paper and just tear it. Once you after tearing, when you join each and one particle, again you can reassociate. Same paper cannot be reassociated; it has to be pasted. But our cells are not like that because our cells are live cells. So live cells, when they get the energy, automatically cell will also join each other and they regain its original structure. No need of going for any surgery. Definitely you try with tendon harmony, muscle harmony and joint harmony. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంబశివరావు గారు అడుగుతున్నారండి, అన్ని గంటలు ఛార్జింగ్ అంటే మనము ఇందాక మీరు చెప్పిన అట్మాస్ఫియర్ అనేది డిస్టెన్స్లో మనము అట్మాస్ఫియర్ కంటిన్యూస్ రన్నింగ్ చేసేటప్పుడు అన్ని గంటలు ఛార్జింగ్ ఎలా ఎలా అండి ఛార్జింగ్ అవ్వట్లేదు అని అంటున్నారు. సో బేసిక్గా నేను పవర్ బ్యాంక్ కి పెడితే మాత్రం ఖచ్చితంగా అది కంటిన్యూగా ఛార్జింగ్ లో ఉంటుంది, సేమ్ టైం ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందండి. లేదంటే ఇంకా వేరే లాస్ట్ ఆప్షన్ ఒకటే, యూఎస్ మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కనెక్ట్ చేసేస్తే ఇంకా గొడవ ఉండదండి. యా, నెక్స్ట్ గంగాధరరావు గారు అడుగుతున్నారండి, మ్యాక్ హీలీ ప్రోగ్రామ్ను బ్లూ యాప్లో వైబ్రేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే మ్యాగిలీని బ్లూ యాప్లో అడుగుతున్నారు. బ్లూ యాప్ లో రన్ చేయొచ్చండి, మ్యాగీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఎస్. నెక్స్ట్ మధుమోహన్ గారు అడుగుతున్నారండి, సమ్ టైమ్స్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ విల్ నాట్ బి సిట్టింగ్ టుగెదర్, ఈవెన్ దెన్ క్యాన్ వి యూజ్ ది ఫ్యామిలీ హార్మోనీ అండ్ రిలేషన్షిప్ హార్మోనీ ఇన్ మ్యాగిలీ అని అడుగుతున్నారండి. యాక్చువల్గా మ్యాగీలీ కానీ హీలీలో కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నానండి. సపోజ్ భార్యాభర్తలు విడిపోయారు, వేరే వేరుగా ఉన్నారు, అప్పుడు భార్య వాడాలా భర్త వాడాలా ఇద్దరు వాడాలంటే ఇద్దరిలో ఏ ఒక్కరు వాడినా ఇద్దరి మీద పనిచేస్తుంది. రిలేషన్షిప్ అనేది ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఇష్యూ, ఇట్ ఈస్ టోటల్ అసోసియేషన్. రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ దట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అదర్ పర్సన్. ఆ అదర్ పర్సన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్, డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్. మదర్ ఫాదర్ ఎంటిటీ వేరు, బ్రదర్ బ్రదర్ ఎంటిటీ వేరు, భార్య భర్తల ఎంటిటీ వేరు. బట్ రిలేషన్షిప్ ఈస్ ద హియర్ ద పాయింట్ ఈస్ రిలేషన్షిప్. వాళ్ళు కూర్చున్నారా కూర్చుంటలేరా, వాళ్ళు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోలేరా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. మీరు మదన్ మోహన్ గారు, మీరు మీ ఇంట్లో రిలేషన్షిప్ హార్మోని కంటిన్యూగా రన్ చేసుకుంటూ వెళ్ళండి. నో మ్యాటర్ వాట్, ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ చేంజ్ అకార్డింగ్ టు యూ అండ్ డెఫినెట్లీ దట్ రిలేషన్స్ విల్ హీల్ అండ్ ఇట్ విల్ బికమ్ హ్యాపీ హార్మోనీ లైఫ్. నెక్స్ట్ మనకి శ్రవంతి గారు అడుగుతున్నారండి, సార్ బ్లూ యాప్లో ఎంత టైం పెట్టుకోవాలి, హీలీకి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారండి. బ్లూ యాప్ అనేది అగైన్ మీకు చెప్పినట్టుగా 27 minutes పెట్టుకోవచ్చు. మీకు బాగా హెవీ హెవీ అనిపిస్తే 12 minutes పెట్టుకోవచ్చు, ఇంకా హెవీ అనిపిస్తే 6 minutes పెట్టుకోవచ్చు.
ఫస్ట్ అయితే 27 మినిట్స్తో స్టార్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ మోర్ బాడీ హెవీగా ఓవర్లోడ్ అయినట్టు అనిపించి కళ్ళు మంటలు, కాన్స్టిపేషను, స్కిన్ డ్రై అయిపోవడం లేదా నోరు బెచ్చడం, ఇలాంటి యూరిన్ లో మంట రావడం, ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఓవర్లోడ్ అయినట్టు ఎనర్జీ, అప్పుడు యూ కెన్ కట్ డౌన్ టు 12 మినిట్స్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ద సేమ్ థింగ్ యూ కెన్ కట్ డౌన్ టు 6 మినిట్స్, ఈవెన్ 2 మినిట్స్. ఇంకోటి ఏంటంటే దీన్ని మేము స్టాండర్డైజ్ చేయలేకపోతున్నాం అండి. ఎందుకు స్టాండర్డైజ్ చేయలేకపోతున్నాం అంటే ఒక్కొక్కరి పర్సెప్షన్ లో ఒక్కొక్క రకంగా ఈ హీలీ టైమింగ్, ఎస్పెషల్లీ రిజల్ట్స్ చెప్పట్లేదు, టైమింగ్ చెప్తున్నాను. కొన్ని బాడీలు స్ట్రాంగ్ బాడీ ఉంటాయి, కొన్ని బాడీలు వీక్ బాడీలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది గోంగూర పడదు, గోంగూర తింటే వాళ్ళకు బాడీ హీట్ అయిపోతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను గూగుల్లో రాసేసాను గోంగూర తింటే ఓవర్ హీట్ అవుతుంది, అందరికి అవుతుందా నీకొక్కనికి అవుతుందా? అందుకే గూగుల్ని నేనేమంటానంటే ఒపీనియన్ ప్లాట్ఫామ్ అంటాను. ఇట్స్ నాట్ ఫ్యాక్ట్, నైదర్ ఇట్ ఈస్ థియరీ, ఇట్ ఈస్ నైదర్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ ఓన్లీ ఒపీనియన్. హిజ్ ఒపీనియన్, మై ఒపీనియన్, నా నాకు నా ఒపీనియన్ ప్రకారం అంతవరకే. మరి ఫ్యాక్ట్ ఏందయ్యా అంటే అందరికి పడకపోతే ఫ్యాక్ట్, అందరు పడ్డా ఫ్యాక్ట్, ఒకరికి పడి ఒకరికి ఫ్యాక్ట్ పడట్లేదు అంటే ఫ్యాక్ట్ సంథింగ్ డిఫరెంట్. సో అదే విధంగా ఇక్కడ ఎంత టైం అనేది ప్రోగ్రామ్ అనలైజ్ చేయడం సేమ్, మీకు రిలవెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం సేమ్, అది మాత్రం మారదండి. ప్రోటోకాల్ అంతా సేమ్, బట్ టైమింగ్ అనేది ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. స్టార్ట్ విత్ 27 మినిట్స్, ఇఫ్ యూ ఫీల్ మోర్ కట్ డౌన్ టు 12, ఇఫ్ యూ ఫీల్ స్టిల్ మోర్ యూ కెన్ కట్ డౌన్. ఇంకొకటి మైండ్ లోంచి మీరు తీసేసేయండి, ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగా రిజల్ట్ వస్తుంది, అది చాలా తప్పు. ఫ్రీక్వెన్సీలో ఫార్ములా ఏంటంటే లెస్ ఈజ్ మోర్, లెస్ ఈజ్ మోర్. ఇంకొక ఫార్ములా ఉంది, మోర్ ఈజ్ లెస్ అని. లెస్ ఈజ్ మోర్ అంటే తక్కువ టైము ఎక్కువ రిజల్ట్, ఎక్కువ టైము తక్కువ రిజల్ట్. ఇది ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా. ఇట్లా కూడా ఉందండి. కాబట్టి మీరు టైంతో వెళ్ళకండి, మీ బాడీ కాన్స్టిట్యూషన్స్ వెళ్ళండి, మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఇప్పుడు 27 మినిట్స్ మీరు బ్లూ యాప్లో రన్ చేస్తే ఫ్యూచర్లో మాత్రం కంటిన్యూగా రెగ్యులర్గా వాడేవాళ్ళు 27 మినిట్స్ అవసరం పడదు. పోను 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 మీ బాడీ సెన్సిటివ్ అయిపోయి తక్కువ టైంకే ఓవర్గా రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ సెన్సిటివ్ కాదండి, హీలింగ్ కనెక్ట్ అవ్వడం, కాన్షియస్కి కనెక్ట్ అవ్వడం, హ్యాపెనింగ్స్ తొందరగా అయిపోవడం, ఎక్కువసేపు చేస్తే వచ్చే పనికి తక్కువ టైంలోనే వచ్చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఫస్ట్లో జపమాల పెట్టుకొని మీరు కూర్చొని రోజు జపం చేసుకుంటూ 108 సార్లు 108 సార్లు 108 సార్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. కొన్ని వందల, కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూగా జపం చేసిన తర్వాత అంత జపమాల అవసరం లేదండి. ఒక 2 సార్లు 3 సార్లు మీరు అనుకోగానే, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎనర్జీ అంతా అక్యుములేషన్ అయి యాడ్ అయి ఉంది మీ అకౌంట్లో. అప్పుడు మీరు జస్ట్ ఇట్లా యాడ్ చేయగానే వెంబడే మీకు పని అవుతుంది, హ్యాపెనింగ్ మారిపోతుంది. అట్లా ఓవర్ ఏ పీరియడ్ మీరు వాడుకుంటూ వెళ్తే మాత్రం టైం ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది, టెన్షన్ ఏం పడకండి. నెక్స్ట్ సాంబశివరావు గారు అడుగుతున్నారండి, ఇన్ బ్లూ యాప్ రెజనెన్స్ సీయింగ్ పర్సంటేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ గుడ్? మనకి ఇక్కడ ప్రోగ్రామ్ పక్కకి పర్సంటేజ్ అని కనిపిస్తుంది కదండి, ఆ పర్సంటేజ్ గురించి అడుగుతున్నానండి. ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ పొటెన్సీ బట్టి అండి. ఎల్, ఎమ్, ఎల్ఎక్స్ ఇవన్నీ కూడా పొటెన్సీస్ ఉంటాయి. లైక్ హోమియోపతిలో మనం ఎట్లయితే చెప్తామో ఆ, అంటే రిలేవెంట్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు అది తక్కువన్నా ఎక్కువన్నా దాన్ని మీరేం కన్సిడర్ చేయకండి, టు బి ఫ్రాంక్. యా. ఆ పొటెన్సీలో వచ్చే ఆ టెర్మినాలజీ కూడా మీరు కన్సిడర్ చేయకండి, ఎందుకంటే దాన్ని కూడా మాస్టర్ చేయొచ్చు, దానికి ఒక క్లాస్ పెట్టుకొని దాన్ని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే అది మన సబ్జెక్ట్కి ప్లస్ మన రిజల్ట్కి ఏం సంబంధం లేదండి. నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా మోర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రాక్టికల్ సైడ్ ఉంటున్నానండి, ఎక్కువ థియరీలోకి వెళ్ళదలుచుకోలేదు. థియరీలోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఒకటి అర్థం కాదు, కన్ఫ్యూజన్, తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏం లేదు. అందుగురించి నేను దాన్ని ఇగ్నోర్ చేయమని చెప్తానండి, సింపుల్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి కపిల్ కపిల్ గారు అడుగుతున్నారండి, బ్లూ యాప్ అండ్ పింక్ యాప్ కలిపి డైలీ ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టొచ్చు సార్ అని అడుగుతున్నారండి. ఏదన్నా ఒకటేనండి, పింక్ యాప్ అయినా పెట్టుకోండి, బ్లూ యాప్ అయినా పెట్టుకోండి, బట్ మాక్సిమం త్రీ ప్రోగ్రామ్సే పెట్టుకోండి, 3 టైమ్సే పెట్టుకోండి. రెండుకి మిక్స్ చేసి 3 టైమ్స్ ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే 2 టైమ్స్ చేయాలండి. ఇప్పుడు నేను 2 ప్రోగ్రామ్స్ కానీ ఎక్కువ రన్ చేయనండి, మార్నింగ్ ఒక ప్రోగ్రామ్, ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే రెగ్యులర్ రన్ చేస్తున్నాను కాబట్టి నేను అప్పుడప్పుడు స్కిప్ కూడా కొట్టేస్తుంటాను. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను.
కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను అండి. ఇప్పుడు నా ప్రోగ్రామ్ అది. మార్నింగ్ పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను. అంటే నేను నాకంటూ కొంచెం అంటే ఎట్లుంటుందంటే నా మైండ్ ట్యూన్ అయిపోయిందండి హీలింగ్. ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అని నాకు కూడా తెలియదండి. ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఎలా ఉంటుందంటే నా నా యాటిట్యూడ్ చెప్తానండి. ఆలీలీ ప్రోగ్రామ్ ఫాలో అయితే బెస్ట్. ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి ఫ్రీక్వెన్సీస్ తో మీరు అంతా కనెక్ట్ అయ్యి ట్యూన్ అయ్యి లేరు కాబట్టి గో విత్ ఆలీలీ ప్రోగ్రామ్ అండ్ ఫైండ్ యువర్ రైట్ ప్రోగ్రామ్ అండ్ కంటిన్యూ విత్ దట్. నాదేంటంటే మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, భోజనాల హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామండి, అట్లా ప్లేట్ పట్టుకొని తిరుగుతుంటాం. మనకి ఏది నచ్చితే అది వేసుకుంటూ ఉంటాం కదండి. నా పని అంతే. నాకు ఏది నచ్చుతుందో నాకే తెలియదు, అది ఓపెన్ చేస్తాను. ఆ ప్రోగ్రామ్ మంచిగా అనిపిస్తుంది, ఆ రోజు పెట్టేసుకుంటాను. మరి అది నాకు అవసరమా అవసరం లేదా, లేదా నాకు అది అది నిజంగా ఆ ప్రాబ్లం ఉందా నాకు తెలియదండి. కాకపోతే నా బ్రెయిన్ కాన్షియస్ చెప్తుంది ఇప్పుడు ఇది పెట్టుకో అని. ఆ కాన్షియస్ ని ఫాలో అవుతున్నాను అంతే. ఇది ఎప్పుడు ట్యూన్ అవుతారంటే మీరు మీరు ట్యూన్ అయిపోతారండి కొన్ని రోజులకు. రెగ్యులర్ గా ఈలీని వాడి 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 ఆర్ఈడి ప్రోగ్రామ్స్ మీరు చూసి 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 మీ బాడీకి హీలీ ఏం చెప్తాం అనుకుంటుంది, మీకు హీలీ ద్వారా ఏం కావాలనుకుంటున్నారు, అసలు బాడీ యొక్క నీడ్ ఏంది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్ మీరు కూడా మీ ఓన్ ప్రోగ్రామ్స్ పట్టా పట్టా పెట్టుకోవడం మొదలు పెడతారు. డౌట్ లేదు. ఎస్, దట్స్ ఆల్ ఫర్ ద డే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అస్. అండ్ నెక్స్ట్ థర్స్డే రోజు ఇంకొక టాపిక్ మీద వెళ్దామండి. అండ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్, ఈ రోజు నుంచి ప్లీజ్ ట్రై టు హీల్ ఆల్ రిలేషన్షిప్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. యూ డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ అవుట్ ఆఫ్ దిస్. ఈ సెషన్ నేను ఎక్కువ డీప్కి వెళ్ళి కొన్ని పాయింట్స్ కనెక్ట్ చేయలేదు, కనెక్ట్ అవ్వలేదు డెప్త్కి వెళ్ళి. అయితే మాత్రం ఇంకా అదిరిపోయే టాపిక్లు వస్తాయి. ఒక్కొక్క రిలేషన్ నేను డిస్కస్ చేస్తుంటే కళ్ళ నీళ్ళు రావాల్సిందే. కానీ నేను అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ ఏదో ఒక రిలేషన్లో హర్ట్ అయిన వాళ్ళే, స్ట్రెయిన్ అయిన వాళ్ళే, పెయిన్ అయిన వాళ్ళే. ఒక్కసారి ఆ పెయిన్స్ నుంచి, స్ట్రెయిన్ నుంచి, హర్ట్ నుంచి బయటకు వచ్చేద్దాం. వాళ్ళని కూడా ఫ్రీ చేసేద్దాం, మనం కూడా ఫ్రీ అయిపోదాం. Let's put our energy towards growth, towards harmony, towards happiness. Why should we stuck with unnecessary things which is not useful for our future? Okay, Andy? Thank you very much. Let's have wonderful relationship. Good night to all. Over to Harish here. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ లాస్ట్ వరకు ఉండి ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ సెషన్ మీరు అందరూ తీసుకుంటున్నందుకు. సో మనం ప్రతి థర్స్డేస్ ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. మర్చిపోకుండా ఈ యొక్క లింక్ని క్లిక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ షేర్ చేస్తూ ఈ యొక్క నాలెడ్జ్ సెషన్ని, ఈ యొక్క అవగాహన సెషన్ని అందరికీ మీరు పంచుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్.